నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. మొన్న జరిగిన కేంద్ర మంత్రిమండలి విస్తరణ సందర్భంగా కూడా వచ్చి చేరమని అడిగారు, కానీ ఎందుచేతనో ఆయన వెనక్కి తగ్గారు. ఒక కేబినెట్ హోదా మంత్రి పదవి, ఇండిపెండెంట్ ఛార్జ్తో మరో సహాయ మంత్రి పదవి బీజేపీ ఇవ్వచూపగా జగన్ 2 కేబినెట్ హోదా మంత్రి పదవులు అడిగారు. జగన్ ఎన్డీఏలో చేరేందుకు సుముఖత చూపడమే కాదు, మంత్రి పదవులకు దాదాపుగా పేర్లను కూడా ఖరారు చేశారు. బీజేపీ అందుకు ఒప్పుకొనకపోవడంతో జగన్ చిట్టచివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరిస్తూ ఏవో చర్చలు జరిగాయని, అవి రాజకీయ నిర్ణయమైనందువల్ల ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారని వ్యాఖ్యానించారు. జగన్ నో చెప్పడం బీజేపీకి చాలా తీవ్రమైన ఆగ్రహం కలిగించింది. ఇది చాలదన్నట్లు బీజేపీయేతర ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాల వైపు జగన్ కాస్తంత ఆసక్తి చూపుతూ ఉండడంతో బీజేపీ అగ్రనాయకత్వం కోపంతో కుతకుతలాడిపోతోంది. జగన్మోహన్ రెడ్డితో తనకు మంచి స్నేహ సంబంధాలున్నాయని, వైసీపీ, బీజేడీ వంటి పార్టీలను ప్రతిపక్ష కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొన్న ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన ప్రకటన బీజేపీ నాయకత్వం ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ మద్దతు దండిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ బీజేపీ పంచన చేరితే రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయేమోనన్న ఆలోచనతోనే జగన్ ఎన్డీఏలో చేరేందుకు మొగ్గు చూపలేదు. అయితే దక్షిణాదిన పాదం మోపేందుకు తహతహలాడుతున్నటువంటి బీజేపీ లోగడ 2014 ఎన్నికలకు ముందే అరుణ్ జైట్లీ సారథ్యంలో వైసీపీని ఎన్డీఏలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరిపింది. పొత్తు గురించి ఎన్నికల తర్వాతే మాట్లాడటం జరుగుతుందని జగన్ ఖచ్చితంగా చెప్పడంతో, అంటే జగన్ తిరస్కరించిన తర్వాతే బీజేపీ టీడీపీతో చేతులు కలిపింది. చంద్రబాబు గురించి పూర్తి అవగాహన ఉన్నా మరో దారిలేని లేదా విధిలేని పరిస్థితులలో బీజేపీ అందుకు సిద్ధపడింది. ఫలితం 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మృగ్యమైనటువంటి స్థితి నుంచి బీజేపీ అండతో అధికారంలోకి రావడమే కాదు, రాష్ట్ర విభజన పరిహార వరంగా లభించినటువంటి ప్రత్యేక హోదాను పణంగా పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కింద దండుకునేందుకు, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యతను కేంద్రం నుంచి తలకెత్తుకునే పేరిట అడ్డగోలు అవినీతికి ద్వారాలు తెరిచేందుకు, నూతన రాజధాని నిర్మాణం పేరుతో కని విని ఎరగని అవినీతికి, దోపిడీకి పాల్పడేందుకు, మోదీ మాటల్లోనే చెప్పాలంటే పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకునేందుకు తెగబడిన చంద్రబాబు చివరకు బీజేపీతో పొత్తును తుంగలో తొక్కారు. పొత్తు వల్ల చంద్రబాబు బాగా లాభపడినా బీజేపీకి మాత్రం కించిత్ కూడా లాభం లేదు. ఇది 2014 నాటి పరిస్థితి కాగా 2019 శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ వైసీపీతో ముందస్తు పొత్తు కోసమే ప్రయత్నించగా జగన్ మాత్రం ఎన్నికల తర్వాతే ఆ విషయం చర్చించవచ్చునని అన్నాడు. 175 శాసనసభ స్థానాల్లో 151 స్థానాలు, 25 లోక్సభ స్థానాలలో 22 స్థానాలు గెలుచుకున్నటువంటి వైసీపీకి, ఇటీవల స్థానికల ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించినటువంటి వైసీపీకి ఎన్డీఏలో చేరే అవకాశం ఎప్పుడూ ఉందని ఈ వివరాలన్నింటినీ తెలియజేస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించగా, మన తలుపు బొక్కల జర్నలిజం నిపుణులకు మాత్రం ఈ సమాచారం తెలియలేదో, తెలిసినా మనోళ్లకు వ్యతిరేకం కాబట్టి వదిలేశారో అభిజ్ఞ వర్గాలు చెప్పలేదు. ఎన్డీఏలో చేరేందుకు ప్రత్యేక హోదాను పూర్తి హంగులతో ఇవ్వాలని, అమరావతి భూకుంభకోణంపై సిబిఐను తక్షణమే రంగంలోకి దించి దర్యాప్తు పూర్తి చేయాలనేటువంటి విధమైన షరతులతో జగన్ ఎన్డీఏలో చేరనా? తెలుగుదేశం పరిస్థితి ఏంటి? చంద్రబాబు పరిస్థితి ఏంటి? అన్నట్టు రాజకీయ పార్టీలు 48 గంటలలోగా తమ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర ప్రభుత్వంపై చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈవేల్టి స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కె వెంకటరెడ్డి, జనసేన తరఫు నుంచి ఆ పార్టీ ప్రతినిధి శ్రీ సింగులూరు శాంతిప్రసాద్, రాజకీయ విశ్లేషకులు
శ్రీ చెవుల కృష్ణాంజనేయులు. ప్రస్తుతం ఈ ముగ్గురు మనకు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు అందుబాటులో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు శ్రీ మిట్టా పార్థసారథి గారు మరికొద్ది క్షణాల్లో మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణాంజనేయులు గారు, నమస్కారం. నమస్తే కృష్ణమోహన్ గారు, వెంకటరెడ్డి గారికి, శాంతి ప్రసాద్ గారికి, పార్థసారథి గారికి, అందరికీ, అదేవిధంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చినటువంటి వార్త గురించి నేను ఒక కొంచెం వివరణాత్మకమైనటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏం జరుగుతోంది అంటే ఇప్పుడు కృష్ణమోహన్ గారు సరే, గతం గత అనుకుందాం తాత్కాలికంగా కాసేపు. గతం చచ్చిపోయింది కదా, మనం ఎంత బాధపడినా వీ కెనాట్ అండు ది పాస్ట్. గతాన్ని మళ్ళీ చెరిపేయలేం. ఇప్పుడేం జరగాలో కనుక చూసేట్లయితే బీజేపీ బాగా కన్నుకొడుతోంది, వస్తారా అని. సో ఇప్పుడు ఈయన కనుక బీజేపీ సౌత్లో అదేంటి ఎక్కడా కూడా ఎంట్రీ చేయలేకపోయింది. అక్కడ కేరళలో ఏమైందో చూసాం, తమిళనాడులో ఏమైందో చూసాం, కర్ణాటకలో ఏ రకమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేసిందో కూడా చూసాం. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశే. ఇప్పుడు జగన్ కనుక చేరేట్లయితే చాలా కీలకమైనటువంటి జగన్ చేరడం వల్ల బీజేపీకి ఖచ్చితంగా చాలా లాభం జరుగుతుంది. సో ఇప్పుడు ఈయన కనుక ఇందాక నేను ఇంట్రడక్షన్ చివరిలో చెప్పినట్లుగా ఈయనకు ఉన్నటువంటి హిరణ్యాక్ష వరాలన్నీ కనుక అడిగేట్లయితే దాదాపుగా బీజేపీకి ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేట్లయితే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి, జీతాలు వస్తే వినిమయం పెరుగుతుంది, వినిమయం పెరిగితే ఎకానమీ బాగుంటుంది. సో జగను రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే బీజేపీలో చేరి ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తే బాగుంటుందేమో అనేది వ్యక్తిగతంగా నాకున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. కృష్ణ, చెప్పండి. మీరు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటున్నారు కాబట్టి, కృష్ణమోహన్ గారు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా మంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ విధమైనటువంటి మీ దగ్గర ఉండేటువంటి సౌలభ్యం ఏమిటంటే కృష్ణమోహన్ గారు, నా మాట వినిపిస్తుందిగా? వినిపిస్తుంది. ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు ఓకే. మీ దగ్గర ఉన్న సౌలభ్యం ఏమిటంటే అరటి పండు ఒలిచినట్టుగా మొత్తం విషయాలన్నిటినీ పోసగుచ్చినట్టు మీ ఇంట్రోలో చెప్పేస్తారు. అవును. కాబట్టి దానికి అనుగుణంగా ఇక తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు హాయిగా. ఎందుకంటే అది చాలా మంచి పరిణామం అండి. ఒక డిబేట్ కి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు డిబేట్ ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనం ఉండేటువంటి పాల్గొనేటువంటి వాళ్ళకి, చూసేటువంటి ప్రేక్షకులకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. అవును. అదే క్రమంలో మీరు గతం అనేటువంటి అంశం వర్తమానానికి ఎప్పుడు కూడా లింక్ అయి ఉంటుంది. వర్తమానం ఎప్పుడు కూడా భవిష్యత్తుకి దారి చూపించేటువంటి విధంగానే ఉంటుంది. కాబట్టి గతము వర్తమానానికి కూడా సంబంధాలు ఉంటాయి, భవిష్యత్తుకు కూడా సంబంధాలు ఉంటాయి. భవిష్యత్తు రాజకీయ పరిణామాలు కూడా గతంతో ముడిపడే ఉంటాయి. కాబట్టి గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీరు చెప్పిన దాని ప్రకారంగా కానీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చినటువంటి కథనాలకు అనుగుణంగా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరితే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ కోరుకుంటుంది. బీజేపీకి ఎందుకు కోరుకుంటుంది అని అంటే, దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉండేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లు ఉంటే 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎంపీ స్థానం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి 25లో 22 ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరితే వాళ్ళకి ఇంకా దక్షిణాదిలో కొంత బలం వచ్చినట్టే కదా. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇన్ని ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆ విధంగా కన్ను గీటినా, లేకపోతే వాళ్ళకి ప్రేమ లేఖలు రాసినా, ఏం చేసినా రాజకీయం కోసం మంచిదే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే, బీజేపీ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నుగీడుతుంది, ఈ బీజేపీకి ఏమో తెలుగుదేశం పార్టీ ప్రేమ లేఖలు రాస్తుంది.
ఏమిటి తెలుగుదేశం చెప్పండి. పార్టీ బాగుంది, బాగుంది. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఏమంటుందండి, వన్ సైడ్ లవ్, మేము కేంద్ర ప్రభుత్వం గిన ఓకే అంటే మేము గిన కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పేసి బ్రేకప్ తెలుగుదేశం అయింది కదా సార్ అఫీషియల్ మిత్రమా, బ్రేకప్ అయింది కదా. వాడు చంద్రబాబు మోసం చేశాడు కదా, బీజేపీకి చాలా తీవ్ర నష్టం జరిగింది కదా. రాస్తున్నారు, ఆ, మళ్ళీ ప్రేమ లేఖలు రాస్తున్నారు కదా. ఆ, మళ్ళీ ప్రేమ లేఖలు రాస్తున్నారు కదా. మొన్న వాళ్ళు మహానాడు కేంద్రంగానే ఆ, మొన్న మేము బీజేపీ కింద కేంద్ర ప్రభుత్వంతో సహకరించి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, రెడీగా ఉన్నాము. అవును. మళ్ళీ మనము మన బ్రేకప్ ని మళ్ళీ అది మర్చిపోయి మళ్ళీ కూడా మన ప్రేమాన్ని కొనసాగిద్దామని చెప్పేసి ప్రేమ బాణాలను వదిలారు. ఆ, కానీ మరి అట్నుంచి ఏమి రెస్పాన్స్ అయితే ఇంతవరకు అయితే ఏమి రాలా. మరి అంటే వాళ్ళు తగిలిన దెబ్బ నుంచి కోలుకోలేదు కదా ఇంకా, అప్పుడు చాలా విషాదయోగంలోకి వెళ్ళిపోయారు కదా. ఆ, అందుకని అయితే ఉమ్, ఇక్కడ ముగ్గురు ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రేమ లేఖలు రాసినా ఆ, ఉపయోగం ఏమి లేదు. కరెక్ట్. వాళ్ళతో వాళ్ళు ఎన్ని ప్రేమ లేఖలు రాసినా వాళ్ళతో మళ్ళీ ప్రేమాయణం సాగించినా కానీ ఆ 3 సీట్ల కోసం ఎందుకు అనవసరంగా. అవును. ఇప్పుడు శివసేన లాంటి వాళ్ళతో ఆల్రెడీ పాత మిత్రుడు ఉండడు. ఒకసారి మనకు ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు సంతృప్తి చెందారు. అవసరమైతే సందర్భం వస్తే ఏదైనా ఆపత్కాలం వస్తే అలాంటి వాళ్ళు ఉపయోగపడతారు. ఈ 3 సీట్ల ఏం చేసుకుంటారు వాళ్ళు? 22 సీట్లను పోగొట్టుకోలేరు కదా 3 సీట్ల గురించి. అవును. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్నేహాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి బీజేపీ ఎన్డీఏ పక్షం అనేటువంటిది కోరుకుంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరటం అనేటువంటిది ఎన్డీఏకి అత్యవసరం ఏం కాదు. అక్కడ ఏమి ప్రమాదం లేదు. ఎందుకోసం అంటే ఎన్డీఏ చేసేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేసినా రాజ్యసభలో గానీ అదే విధంగా లోక్సభలో గానీ వీళ్ళు మద్దతు ఇస్తూనే ఉన్నారు. అక్కడేమి విభేదాలు లేవు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ విధమైన సమస్య లేదు. అత్యవసరంగా బీజేపీకి కూడా అవసరం లేదు. అదే క్రమంలో ఒకవేళ బీజేపీ గిన కోరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరిస్తే 1-2 మంత్రి పదవులు వస్తాయని అనుకుందాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి లాభం ఏమిటి? ఇక్కడ రాజకీయ పార్టీల లాభంగానే మొదటగా ఆలోచిస్తారండి. తర్వాత ప్రభుత్వాలు, తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు సెకండరీ ఉంటాయి. ఎందుకోసం అంటే ఎవరికి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఒకవేళ మీరన్నట్లుగా బీజేపీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరితే ప్రత్యేక హోదా ఇస్తాను, విభజన హామీలన్నింటినీ కానీ అమలు చేస్తానని కానీ ఒక బహిరంగ ప్రకటన చేశారనుకోండి బీజేపీకి సంబంధించినటువంటి అధినాయకులు, అవన్నీ బయటకు కృష్ణ మరి భలే ఉన్నారే, అవన్నీ లోపాయకారిగా మాట్లాడుకుంటారండి. అవన్నీ లోపాయకారిగా మాట్లాడుకుంటారు, ఒకదాని తర్వాత ఒకటి వదులుతుంటారు. ముందు రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఆయన రిజిగ్నేషన్ కనుక యాక్సెప్ట్ చేశారనుకోండి, ఒక న్యూసెన్స్ పోయింది. 2 అమరావతి మీద కనుక సిబిఐ క్లియరెన్స్ ఇచ్చారనుకోండి, ఇంకోటి పోయింది. కర్నూలులోకి హైకోర్టుని షిఫ్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అనుకోండి హోమ్ మినిస్ట్రీ, ఇంకోటి పోయింది. ఇంకా అప్పుడు స్పెషల్ స్టేటస్. అవన్నీ లోపాయకారిగా మాట్లాడుకుని ఆ తర్వాత బయటకు వస్తారు. ఇద్దరు గంభీరంగా ఉంటారు. వెనదిన తర్వాత మూతి కనపడకుండా దాన్ని 4తో తుడిచేసుకున్నట్లుగా ఇద్దరు గంభీరంగా ఉంటారు. నష్టమే ఉంది మనకు. గమ్మత్ ఏంటంటే కృష్ణమోహన్ గారు, గమ్మత్ ఏంటంటే మీరన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి మీరు చెప్పిన ప్రతిపాదనలు ఏం చేసినా కూడా వాటికి ఎక్కడా కూడా బీజేపీ వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన లేదు. ఇది సమస్య. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చింది ఈ 2.5 సంవత్సరాల్లో చూస్తే. అన్ని విధాలుగా అది మనకు తెలిసిందే. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసామన్నారు, లేకపోతే రాజకీయ ప్రయోజనాలకు కూడా చేయొచ్చు, తప్పేం లేదు, దానికి అభ్యంతరం. కానీ ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి కోరినటువంటి ఏ ఒక్క ప్రతిపాదన కూడా ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినట్టుగా లేదు. ఎందుకోసం అంటే రఘురామకృష్ణరాజు గారు మీరు చెప్పినటువంటి అంశాన్ని చూసా దాంట్లో వీళ్ళకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. రెండోది, అమరావతికి సంబంధించినటువంటి సిబిఐ విచారణ అడుగుతుంటే చేయటం లేదు. అదే విధంగా అనేకమైనటువంటి ప్రతిపాదనలు, ఏ ఒక్క ప్రతిపాదన రాజధానికి సంబంధించినటువంటి విషయాలు చూడండి, దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అంత పెద్ద సానుకూలమైనటువంటి ఇది ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకి ఎక్కైన స్పీడ్ గా ఇచ్చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఈ రోజున ఎన్డీఏలో చేరితే ఇంకా జరగబోయేటువంటి వాళ్ళకు నష్టం ఏంటంటే రాజకీయంగా వాళ్ళకు ఉండేటువంటి భయం కూడా ఉండుండొచ్చు. ఏమిటంటే 1-2
అక్కడ మంత్రి పదవులు రావచ్చేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల బేస్ ఏమిటండి? ఒకటి, రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళు పూర్తిగా ఓట్లు వేస్తారనుకోండి, వాళ్ళ ఆ విధమైనటువంటి సానుకూలత ఉండొచ్చు, వాళ్ళు ఏ ఊరితో ఉన్నా కానీ వాళ్ళు వేస్తారు. తర్వాత ఉండేటువంటి కీలకమైనటువంటి బేస్ ఎవరు? దళిత గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు. ఇది కీలకమైనటువంటిది. ఈ ఎస్సీ ఎస్టీలు అత్యధిక మంది ఈ రోజున బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు. వీళ్ళు బీజేపీని పూర్తిగా ఒక ప్రత్యర్థిగా భావించేటువంటి శత్రువు కూటమి వర్గంగా భావించేటువంటి బీజేపీతో ఒకవేళ గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిస్తే తన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకుకు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కేవలము 1-2 మంత్రి పదవి కోసము ఈ రోజున ఆశపడేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అది లేకపోయినా పర్వాలేదు. ఇంకొక ప్రమాదం కూడా ఉండి ఉండొచ్చు. నేను ఇది దాచిపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ లోనే అన్ని చెప్పేస్తే ఎట్లా కృష్ణ? కొన్ని దాచిపెట్టుకోండి. ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికార కేంద్రంలో ఒకే ఒకళ్ళు ఇక్కడ అధికారం మొత్తంగా నాయకత్వ స్థానంలో ఉన్నారు. ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి ఎన్డీఏలో చేరితే అక్కడ కేంద్ర మంత్రి ఒకళ్ళు ఇద్దరైతే ఈ అధికార స్థానాలు అనేటువంటిది రెండుగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఢిల్లీలో కూడా ఇంకొకళ్ళు విజయసాయి రెడ్డి గారు ఇంకోళ్ళు చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఉంటే అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత ప్రమాదాన్ని భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా కూడా రాజకీయ పార్టీలు ఆలోచించవచ్చు. ఆ విధంగా కూడా మళ్ళీ ఎందుకులే మనకి ఇంకొక అధికార కేంద్రం ఎందుకు అని దినపత్రిక చదివారా? మంచి క్రియేటివ్ గా చెప్తున్నారు. పొద్దున్నే ఏదైనా మంచి దినపత్రిక చదివారా? ఓకే, ఎనీవే నేను మీ కృష్ణమోహన్ గారు మీ ఇంట్రోని చూసి ఇంట్రోలో ఏ విధంగా అయితే వివరణ ఇచ్చారు, నేను నాకు అవకాశం ఉన్న మేరకు నాకు తెలిసినటువంటి అంశాలు నాకున్నటువంటి అవగాహన మేరకు చెప్పేటువంటి వెరీ గుడ్. థ్యాంక్ యూ కృష్ణ. శాంతి ప్రసాద్ గారు నమస్కారం. నా ఇంట్రడక్షన్ విన్నారు కదా? నమస్కారం కృష్ణమోహన్ గారు, మీకును ప్యానల్లో ఉన్న సోదరులకు పెద్దలకు. అయితే ఇవాళ మీరు మాకు మంచి కుట్ర చేశారు సార్. ఖచ్చితంగా ఉన్నారు మా కరెక్ట్. అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ కృష్ణ ఆగండి, ఇబ్బందికర మీ పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు బీజేపీనేమో వైసీపీ వైపు కన్ను కొడుతుంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్సే చెప్పింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ సరే, ఒక పత్రిక ఎక్కువ క్రెడిబిలిటీ, ఒక పత్రిక తక్కువ క్రెడిబిలిటీ అనడం భావ్యం కాదు కాబట్టి ఆ విషయం పక్కకు పెడదాం. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏం కాబోతున్నదో నాకు అర్థం కావడంలే, చెప్పండి. పోయింది కరెంటే గానీ మాలో పవర్ పోలా. ఇక విషయానికి వస్తే రోగి అడిగింది అదే, డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అదే అన్నట్లుగా ఇవాళ కృష్ణాంజనేయులు గారికి చాలా అత్యంత ఇష్టమైన టాపిక్ మీరు తీసుకోవటంతో కృష్ణాంజనేయులు గారు నిజంగా చాలా ఆవేశంగా, చాలా ఉద్విగ్నంగా తన యొక్క ఆ విషయాలన్నీ కూడాను చాలా ఉత్సాహంతో చెప్పారు. ఇది అందుకని మీరు అడ్డు కట్టేసినా కానీ ఆయన ఆగలేదు. ఎందుకంటే ఆ వరద ఉధృతి అట్లా వచ్చింది. అవునవును. కానీ నేనైతే వాస్తవానికి ఏం చూస్తానంటే అసలు ఇది వార్తేనా అని నా డౌట్. బేసికల్ గా నా ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా వాస్తవం అయితే మొట్టమొదటి డప్పు కొట్టుకోవాల్సింది ఎవడండి? సాక్షి పత్రిక, సాక్షి ఛానల్. ఈ రోజు వరకు ఇటువంటి కథనాలు ఎక్కడన్నా మీరు చూసారా సాక్షిలో? కాదు సార్, సాక్షిలో ఎందుకు రాసుకుంటారు సార్? అట్లా రాసుకోరలేదు సార్ మన ప్రసాద్ గారు, అట్లా రాసుకోరు సార్. హీరోని నేను ప్రొజెక్ట్ చేస్తుంటే, నేను హీరోని ప్రొజెక్ట్ చేస్తుంటే నాకు ఎవడో కితాబులు ఇస్తుంటే ఆ కితాబు నేను వచ్చేసుకోనా? అయ్యో, ఆ కితాబు నేను ప్రచారం చేసుకోనా? శాంతి ప్రసాద్ గారు అలా ఉండదు. ఇంకోటి చెప్తాడు, జర్నలిజం ఎట్లా చేయాలని కూడా నేను చెప్తాను. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జాతీయ దినపత్రిక 5 కోట్ల రూపాయలు ఇచ్చి తనకు పార్టీకి సంబంధించి తన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి కోరడం కూడా జరిగింది. అది జీవో రూపంతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. కాబట్టి పత్రికల్లో కథనాలు రావడానికి, వార్తలు రావడానికి చాలా తేడా ఉంది. వాస్తవం ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది వార్త కాదు, కథనమే. ఈ కథనాలు వాస్తవ కథనాలా
లేకపోతే వండి వార్చిన కథనాలా అనే దానికి బేస్ గా నేను నాకు సాక్షి గురించి ప్రస్తావన చేశాను. ఆహా, వచ్చింది ఈ వార్త వచ్చింది, ఈ వార్త వచ్చింది ఆ రెండు పత్రికల్లో కాదు కదా సార్. ఈ వార్త వచ్చింది ఆ రెండు పత్రికల్లో కాదు కదా. ఈ వార్త వచ్చింది వేరే పత్రికలో వచ్చింది. ఆ పత్రిక జనరల్గా ఇలాంటి చిత్రరాతలు రాయదని పూర్తిగా అన్నాను, కానీ ఈ విషయంలో రాసినట్టుగా కనపడటం లేదని అంటున్నాను. భలేగున్నారు సింగం గారు, సింగం గారు మీరు భలేగున్నారు. ఆ రెండు పత్రికలు వాటి కంటగింపు అయిన వార్తలు అయ్యట్లా వేస్తాయి సార్. జగన్మోహన్ రెడ్డిని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ అవి ఎట్లా వేస్తాయి సార్, మీరు ఎట్లా ఊహిస్తున్నారు సార్? కాబట్టి అది జరగదు. ఆ రెండు నిజంగా ఇది వాస్తవమైన సప్రెస్ చేస్తాయి, అవసరం వ్యతిరేక వార్తలు వస్తాయి. అవును, కానీ సాక్షిలో రాలా, మహా న్యూస్ లో రాలా, 10 టీవీలో రాలా, టీవీ 9 లో రాలా. ఇవన్నీ కూడా వారికి అనుకూలమైన. శాంతి ప్రసాద్ గారు, ఇది పొలిటికల్ స్టోరీస్ ఎట్లా ఉంటాయంటే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. ఒకళ్ళకు తెలిసినటువంటి సమాచారం మరొకళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికైతే క్రెడిబుల్ సమాచారం తెలుస్తుందో దాన్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు లేదా టెలికాస్ట్ చేస్తారు, అంతే తప్ప ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి అందరికీ తెలుస్తుంది. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, స్పెషల్ స్టోరీస్ ఇలాంటివి కదా. అది ఈ రోజు కొత్తగా వచ్చిన స్టోరీ కాదు కదా, ఈ రోజే వచ్చింది సార్, ఈ రోజే వచ్చింది కాదు కదా సార్. ఈ కథనం ఇప్పుడు వచ్చింది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా ఎప్పుడు నడిచింది? మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను స్వీకరించడానికి ముందు నడిచిన కథ. జూలై 7వ తారీఖు కన్నా ముందు కదా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిశ్శబ్దంగా ఎందుకున్నాయి వాస్తవాలు అయితే? ఇవాళ వచ్చిన లేటెస్ట్ కథనాలు ఏంటి? మొన్న జీవీఎల్ గారు ట్వీట్ తీసుకోండి, సునీల్ దియోదర్ గారి ట్వీట్ తీసుకోండి, ఇవాళ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ గారు వారిది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూసుకోండి. మరి ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనానికి పూర్తి భిన్నంగా ఉన్నాయే. అంటే ఇంత లోతైన జరిగినది కనీసం వాళ్ళకి కూడా తెలియదు అంటారా? ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసే వాళ్ళకి చాలా హయ్యర్ లెవెల్, నేను అట్లా అనను, కానీ చాలా హయ్యర్ లెవెల్లో జరుగుతాయి. మామూలుగా ఈవెన్ ఎంపీస్ కూడా తెలిసే అవకాశాలు ఉండవు, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ చాలా హయ్యర్ లెవెల్లో జరుగుతాయి. ఇవి అందరికీ తెలిసే అవకాశం ఉండదు, ఇది నిజమే, అది ఖచ్చితంగా తెలిసే అవకాశం ఆ సమయం లేకపోవచ్చు, తదనంతరమైన తెలిస్తేగా. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికా విలేకరు తెలిసిన సమాచారం కాదండి. అలా అనకండి, అలా అనకండి. అలాగే నా మాటకి హేతుబద్ధత ఉంది, నా మాటకి హేతుబద్ధత ఉంది. హేతుబద్ధత లేకుండా నేను మాట్లాడను. ఒక విలేకరికి వచ్చిన సమాచారము వీళ్ళకి తెలియదా? ఏది ఇన్ని రోజుల తర్వాత? మరి ఆ రోజు తెలీదు, అంతకు ముందు తెలీదు, అది జరిగేటప్పుడు తెలియదు. వాస్తవం నేను మీ అన్నదా నేను ఒప్పుకుంటా, కానీ వీళ్ళకి తెలీదా? ఇప్పటికైనా తెలీదా? కానీ వచ్చిన కథనం ఏంటి? ఇవాళ వచ్చిన కథనం ఏంటి? నిన్న వచ్చిన ట్వీట్లు ఏంటి? మొన్న పేరు నాని గారు అన్న మాట ఏంటి? మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక బాబా. ఎవరా బాబా? ఎందుకు వచ్చినవి? కాబట్టి ఇది వండి వార్చిన కథనం. బాగుంది. నిజంగా భాజపాకి కేంద్ర స్థాయిలో ఈ రోజు ఇస్రేకార్ అయిపోతే పని లేదు లోక్సభలో. సార్, అవసరాలు అనేటువంటివి తక్షణ ప్రాతిపదిక మీద ఉండవు సార్. ఎప్పుడైతే మన పొజిషన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఎక్స్పాన్షన్ చేయడం కూడా చాలా అవసరమవుతుంది. అందుకోసమనే చాలా డెస్పరేట్గా సౌత్లో ఫుట్టింగ్ కోసం, సౌత్లోకి అడుగు పెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. 2014కు ముందు నుంచే ప్రయత్నం చేస్తోంది, ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. సో ఆ ప్రయత్నం కోసం చూస్తూ ఉన్నది. చెప్పండి. భాజపా ఫుట్టింగ్ సౌత్ లో పడింది, కర్ణాటకలో పడింది. కర్ణాటకలో ఏమైంది అందరం చూసాం కదా సార్. కర్ణాటకలో ఏమైంది అందరం చూసాం కదా సార్. అధికారం అటు ఇటు అవటం అనేది సర్వసాధారణం, అధికారం అటు ఇటు అవటం సర్వసాధారణం. కానీ 18% ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో తెచ్చుకున్నది భాజపా. ఈ రోజు దానికి కొత్తగా ఏమి అధికారం రుచి చూడక్కర్లా. కాకపోతే మీరన్న మాట ఒకటి వాస్తవం, ఒక కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో అధికారాన్ని పుంజుకోవాలా. తెలంగాణలో పుంజుకుంటుంది కదా, తెలంగాణలో ముందుకు అడుగులు వేస్తుంది కదా, ఇది ఒప్పుకుంటారుగా మీరు. తెరాసకి ధీటుగా ఎదుగుతుంది కదా. అలాగే ఆంధ్రాలో కూడాను మా జనసేనతో కాంబినేషన్ పెట్టుకుని 2024కి పొత్తులు, ఎన్నిక పొత్తుతో ముందు అడుగు వేస్తుంది. గతంలో కూడా స్పష్టంగా చెప్పింది, మాకు అటు ఇస్రేకా రేపా గాని ఇటు తేదేపా గాని రెండు కూడా సమాన శత్రువులని
భాజపా నాయకత్వం స్పష్టంగా ప్రకటించింది. ఆ ప్రకటన నుంచి ఈ రోజు ఏమన్నా వేరుగా మీకు స్టేట్మెంట్లు వచ్చినాయా కొత్తగా? లేవుగా. ఇవి బయటటువంటి స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు సార్, ఇవి అలా చేయరు. ఇదే దీన్ని ఏమంటారంటే గాలి వార్తలు పోగేసి వండి వార్చడం అంటారు. బాగుంది. ఇది మీడియాకి చాలా 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 తేలికైన పనులు. ఓకే, నేను ఒకటి అడుగుతున్నా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనం వాస్తవం అయితే ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ జనరల్ సెక్రటరీ గారి ఆ యొక్క వ్యాసం వాళ్ళు వచ్చేది కాదు. జీవీఎల్ గారు గాని లేకపోతే మన సునీల్ థియేటర్ గారి వారిది గాని ఆ ట్వీట్లు వచ్చాయి కదా, వాళ్ళు రిస్ట్రైంట్ పాటించేవాళ్ళు. ఒకవేళ ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రిస్ట్రైంట్ పాటించేవాళ్ళు. ఎందుకంటే లార్జర్ ఇంట్రెస్ట్ మీరు చెప్పారే, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? సంఖ్యాశాస్త్రం. ఇది అవునంటారా కాదంటారా? చెప్పండి. మనకు ప్రజలకు మనం వేరు, రాజకీయ నాయకులకు సంఖ్యాశాస్త్రం. అంకెలు బట్టే అక్కడ మొత్తం కదలాడుస్తుంటది. ఓకే. ఈ రోజు అంకెల ప్రకారం చూస్తే భాజపాకి రాజ్యసభలో బలం లేదు తప్పితే, అది అంగీకరించే వాస్తవం, అందరికీ కనపడే వాస్తవం. కానీ 2022 కల్లా దానికి కూడా అక్కడ కూడా సంపూర్ణమైన మెజార్టీ రాబోతుంది. దానికి తగ్గ ఏది బిల్లులు పాస్ చేసుకోవడానికి కావాల్సినంత. మరి ఈ రోజు ఎందుకు విశ్లేషణ వైపు చూడాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఇప్పుడు అది మౌలిక ప్రశ్న. అవసరాలు అనేటువంటివి, అవసరాలు అనేవి పార్టీ యొక్క అవసరాలని సీనియర్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప పార్టీలో ఉండేటువంటి అందరికీ కూడా వాటి గురించి తెలిసే అవకాశం లేదు. ఎనీవే, మీరు గాలి వార్తలు అనేటువంటి దాన్ని అదే స్టాండ్ మీద ఉన్నారు కదా, అదే స్టాండ్ మీద ఉండండి. చెప్పండి. మేము ఏ పని చేసినా పై వారికి అక్కడ చెప్పి చేస్తున్నామని అన్నారే, తర్వాత ఏమైంది? తర్వాత పరిస్థితి ఏమైంది చెప్పండి. అది చెప్పండి. విజయసాయి రెడ్డి గారికి ఇదివరకు తరచూ కలిసేవారు, తర్వాత కలవగలుగుతున్నారా? పైగా మన అగ్రెసివ్ గా లోక్సభలోను ఆ రాజ్యసభలోను ఇస్రేకరేప భాజపా మీద దాడి చేసింది. ఇది ఇష్యూస్ బేస్డ్, కానీ అంతర్గతంగా జరిగింది ఏంటి? త్రిపుల్ ఇష్యూ. ట్రిబుల్ ఇష్యూ గానా భాజపా గానా సానుకూలంగా అన్ని మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో వస్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రఘురామ కృష్ణరాజు మొదలు పెట్టుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ సార్. శాంతిప్రసాద్ గారు, కృష్ణాంజలి గారికి ఇష్టమైన టాపిక్ ఇచ్చి ఆయనకు వరద గేట్లు ఎత్తారు, నాకేమో వరద గేట్లు మూసేశారండి. మీకు అవకాశం ఇస్తూ వచ్చాను సార్ ఇప్పటిదాకా. మీరు కూడా అలాగే వరద బారించేట్లయితే మీరేమో శాంత గోదావరిలాగా వెళ్ళారనమాట. మళ్ళీ వస్తాను కదా, అప్పుడు ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్సాద్ గారు నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. మీరేమో కొంచెం అదేంటి ఆలస్యంగా వస్తుంది, మొత్తం అంత ఫోకస్ ఏమో మీ మీదనే ఉండే. మీరేమో రావడం ఒక 2-3-4 నిమిషాలు ఇంకా ఎక్కువనే ఆలస్యంగా వచ్చినట్లున్నారు. సరే, విషయం క్లుప్తంగా అర్థమైందా? విషయం తెలుసా మీకు? ఏం లేదు, భారతీయ జనతా పార్టీ మొన్నటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లాస్ట్ మంత్ 7వ తారీఖు నాడు, జూలై 7వ తారీఖు నాడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సందర్భంగా దానికి ముందే వైఎస్ఆర్సీపీ తోటి వాళ్ళు క్యాబినెట్లో చేరమంటూ అడిగింది. ఒక క్యాబినెట్ పదవి ఇస్తామన్నారు, ఇంకోటి ఇన్ఛార్జ్షిప్ తోటి, పూర్తి ఇన్ఛార్జితో, ఇండిపెండెంట్ ఛార్జి తోటి ఇంకో సహాయ మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారు. ఈయన జగన్ గారు 2 క్యాబినెట్ పదవులు అడిగారు. ఏదో మొత్తం మీద బేరం కుదరలేదు. దాంతో జగన్ వెనక్కి తగ్గారు. సో దీని తర్వాత గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈయన మమతా బెనర్జీ చొరవతోటి ఈ అపోజిషన్ అందరినీ కూడా బొంతగా గుట్టేందుకు ప్రశాంత్ కిషోర్ చొరవతోటి, మమతా బెనర్జీ చొరవతోటి కొన్ని ప్రయత్నాలు ఏవో జరుగుతుంటే దానివైపు కొంచెం ఆసక్తి ప్రదర్శించారని చెప్పి బీజేపీ వాళ్ళకి బాగా అగ్రనాయకత్వానికి బాగా ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా జగన్కి ఎన్డీఏలో ప్లేస్ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. పర్టికులర్గా సౌత్లో ఒక ఫుట్టింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ చాలా డెస్పరేట్గా ప్రయత్నం చేస్తోంది జగన్ తోటి టైఅప్ కోసం అని. ఇది బేసిక్గా టాపిక్. దీని మీద మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వార్తా కథనం ఆధారంగా ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ఈరోజు టేకప్ చేసాం. ఇంతకన్నా ఎక్కువ బ్రీఫింగ్ నేను ఇవ్వలేను, ఇప్పటికే ఎక్కువ ఇచ్చేసాను. చెప్పండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో ఒక దురదృష్టం ఏమంటేనండి, ప్రజల్లో ఆకర్షణ రాజకీయాలకు వీళ్ళు లోనవుతారు అనేటువంటి విషయం టీడీపీ వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. అందుకనే వాళ్ళు
ఆకర్షణ రాజకీయాల కోసమే చాలా డబ్బులు తమ అవినీతిలో సంపాదించినటువంటి డబ్బులతో ఎల్లో మీడియా, నీలి మీడియా అనేటువంటిది నిరంతరము దానికోసం టూల్ కిట్స్ తయారు చేస్తూ రకరకాలుగా ప్రచారం చేస్తారు. సింపుల్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఆఖరి సమయంలో ఉన్నప్పుడు తప్ప పొరపాటున కూడా ముందుగా ఆలోచన చేసే ప్రసక్తి లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాని, ఇంకొక దాంట్లో రాని, ఇవన్నీ కూడా అవాస్తవాలు. మొదటిది. రెండవది, భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలా, కాంట్రాక్టులు రావాలా, అవినీతి చేయాలా, సంపాదించాలా, ఉండేటువంటి నాయకులందరూ కోట్లకు సంపాదించాలనే యావ ఉంటే మీరు అనుకున్నట్లుగా రకరకాలుగా ప్రయత్నాలు చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ నమ్మని పిలవాలి. నీకు 2-3 సంఘటనలు నేను చెప్తానండి. 1975లో ఎమర్జెన్సీ తర్వాత 77లో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 80 సీట్లు వచ్చాయి జనసంఘకి. కానీ ప్రధాని ఎవరు చేసిందండి? 30 సీట్లు ఉండేటువంటి వాళ్ళనే చేసింది. ఆ రోజు కూడా మళ్ళా ద్వంద్వ సభ్యత్వం పేరుతో దేశ విదేశీ కుట్ర, మంచి పరిపాలన ఇక్కడ వస్తుంది, భారతదేశం ఎక్కడ ఎదిగిపోతుందో అనే ఉద్దేశంతో విదేశీ కుట్ర ఇది స్పష్టంగా తెలిసి ప్రజలందరికీ తెలిసి జనతా ప్రభుత్వాన్ని కూల్చారు. ఏం పేరుతో కూల్చారండి? ద్వంద్వ సభ్యత్వం. ఆర్ఎస్ఎస్ లోను బీజేపీలోనూ ఉండకూడదంట. అదేమన్నా పెద్ద సమస్యనా? అంటే ఇలా ఒక 2 నిమిషాలండి పూర్తిగా. ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయం. రెండవది, 1999లో మేము ఆంధ్రప్రదేశ్ లో వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలవకపోయింటే చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ పూర్తిగా స్మాష్ అయిపోయే పరిస్థితి ఉండేది. అదే సందర్భంలో కర్ణాటకలో మేము కలవకుండా ఉంటే రామకృష్ణ హెగ్డే గారు స్మాష్ అయ్యేటువంటి ఉండేది. కానీ మాకు జాతీయ ప్రయోజనం ఆ రోజు ముఖ్యమైంది. ఆ రోజు నేను మీటింగ్స్ లో అక్కడ వాళ్ళు ఒకటే చెప్పారు, తల్లి కావాలన్నా బిడ్డ కావాలన్నా. ఇప్పటిదాకా మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాం, రాజస్థాన్ లో అధికారంలోకి వచ్చాం, ఢిల్లీలో అధికారంలోకి వచ్చాం, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాం. కానీ మనము కోరుకున్నటువంటి దేశాభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అధికారంలోకి రావాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 1999లో మేము ఇండిపెండెంట్ గా పోయినా కూడా దాదాపు 60 సీట్లు వచ్చే పరిస్థితి నుంచి మేము ఇది లేనటువంటి పరిస్థితిలో ఆ రోజు తెలుగుదేశంతో కలిసాం. అంతకుముందు ఎన్టీ రామారావు గారు అండి. ఇక్కడ కూడా చాలా మంది ఆగండి పార్థసారథి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్తున్నటువంటి ఇదే సందర్భంగా దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వార్తలో ఉంది. అదేంటంటే 2014కు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తోటి ప్రీపోల్ పొత్తు కోసం, అలయన్స్ కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అనేటువంటిది ఆ రిపోర్ట్ సారాంశం. అయితే జగన్మోహన్ రెడ్డి దానికి ఒప్పుకోకుండా పోల్ అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే పొత్తు విషయం మాట్లాడదాము అని చెప్పడంతో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడం కోసం పట్టుదలతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి నో అనడంతో ఆ తర్వాతనే టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నది అని. ఇది అబద్ధమా నిజమా అండి? 100% అబద్ధం. బాగుంది. 100% ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో ఎవరెవరైతే వస్తారో అది కూడా సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అంటే అక్కడ జనతా పార్టీ ఒకటే కదండి, ఎన్డీఏ పక్షాలు ఏ యొక్క విషయాల మీద మీరు సమైక్యంగా వస్తారో వాళ్లను మాత్రమే మేము తీసుకుంటాం. 370 ఆర్టికల్ కానీ, అయోధ్య రామ జన్మభూమి విషయంలో కానీ, లేకపోతే త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా మాకు స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు కాదండి, 1954లో భారతీయ జనసంఘ్ ఏర్పడినప్పటి నుంచి కూడా మా వాట ఒక్కటే. మిగతా పార్టీల మాదిరి మొత్తం ఊసరవెల్లిలాగా మార్చేటువంటి మాటలు కాదు మాది. 1954లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఈ రోజు పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత మేము చేస్తున్నాం. కాబట్టి మా దగ్గర ఇట్లా వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కుని దేవుడించే పరిస్థితి లేదు. కాకపోతే ఏ పార్టీ వచ్చినా కూడా స్వాగతిస్తాం. మా యొక్క భావాలకు వాళ్ళు వస్తే ఇంతకు ముందే వాళ్ళు చెప్పినట్లుగా నంబర్ గేమ్ ప్రజాస్వామ్యంలో ఆ నంబర్ కోసం మనం చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఎందుకు విలువలు శ్యాంప్రకాష్ ముఖర్జీ గురించి చెప్పారు, విలువల గురించి మాట్లాడతారు, మళ్ళీ నంబర్ ఏంటి? ఇదేమిటి? అదేనండి, రెండిటికి పొంతన ఉండాలి కదా. అదే నేను చెప్తానండి. చెప్పండి. నంబర్ గేమ్ లో ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక బిల్లు పాస్ కావాలండి. బిల్లు పాస్ కావడానికి రాజ్యసభలో కావాలి, లోక్సభలో కూడా నంబర్లు కావాలి. ఓకే, నంబర్లు కావాల్సిన మిగతా ప్రతిపక్షాలతో మాట్లాడమా? ఏం అనుకూలంగా వస్తే వాటి గురించి ప్రయత్నం. నంబర్ గేమ్ అంటే మీ డెఫినేషన్ అదే? ఆగండి, నంబర్ గేమ్ అంటే మీ డెఫినేషన్ అదే అంటున్నాను. అవునండి. నంబర్ గేమ్ అంటే వ్యవహారంలో ఉన్నటువంటి అర్థం అది కాదండి.
ఏమండి వ్యవహారంలో ఉన్నటువంటి అర్థం నంబర్ గేమ్ అంటే అది కాదు. గో హెడ్. నంబర్ గేమ్ అంటే అది కాదంట. బిల్లుల ఆమోదం కోసం ప్రతిపక్షాలతో మాట్లాడి వాళ్ళ నుంచి మద్దతు సమీకరించడం అనేటువంటి దాన్ని నంబర్ గేమ్ అనరండి ప్లీజ్. కర్ణాటకలో మీరు చేసిన నంబర్ గేమ్, కర్ణాటకలో మీరు చేసిన నంబర్ గేమ్. నంబర్ గేమ్ అదేనండి. సింపుల్ గా చెప్పాలంటే జయలలితతో మేము కలుస్తున్నాం, ఆమె నా మీద ఉండే కేసులు తొలగించండి అని వాజ్పేయి గారిని అడిగింది. బాగుంది. తొలగించలేదమ్మా, అది సపరేట్, ఎన్డీఏ యొక్క సిద్ధాంతాలు సపరేట్. వాజ్పేయి గారు ఆ మాట చెప్పినందుకే కదండి జయలలిత గారు తమ యొక్క నాకు వ్యక్తిగత పరిచయం లేదు. ఆ రోజు ఒక్క సీటు తక్కువ ఉంది వాజ్పేయి గారు. మిగతా పార్టీల మాదిరి మేము దేవరించలేదే, మిగతా పార్టీల మాదిరి వాజ్పేయి గారు దేవరించలే. పదవిని ఒక తృణప్రాయంగా దాన్ని త్యాగం చేసినాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్పండి పార్థసారథి గారు. పార్థసారథి గారు, ఇప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు మీతో విడిపోయినాడు, కటీఫ్ చెప్పేశాడు, విడిపోయినాడు. మళ్ళీ 2019లో ఎలక్షన్స్ వచ్చాయి కదా, అప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీ తోటి ట్రై చేయలేదా? ప్రసక్తే లేదండి. బాగుంది. ఒక్క నిమిషం అండి, చెప్పండి ప్లీజ్. అలాగే తెలుగుదేశం అయినా ఒక్క నిమిషం చెప్తానండి. అక్కడ వాస్తవంగా 2004లో మరలా పోటీ చేశాం. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు యొక్క మూర్ఖత్వం కారణంగా, ఆయన ముందుగా ఎన్నికలకు పోయేటువంటి కారణంగా మేము నష్టపోయాం. నష్టపోయిన తర్వాత ఆయన తెలివితేటలండి, ఆయన తెలివితేటలు. ఆయన తెలివితేటలు మీరు బుట్టలో పడ్డారు, వల్లో పడ్డారు. చంద్రబాబు కొట్టుకుపోయినాడు. చంద్రబాబు తెలివితేటలు ఉన్నాయి, మీకు లేకపోయినాయి. బుట్టలో పడలేదు, ఏం లేదండి. రెండు రకాలుగా ఆలోచన ఏం జరిగిందంటే, మేము 12 మంది ఎమ్మెల్యేస్ వెళ్ళి ఆయన కన్విన్స్ చేశాం. వాస్తవంగా ఆ రోజు ముందు రోజు కూడా బాగుంది. ఆయనకి మామూలుగా తెల్లతో వేసుకునేటువంటి వాళ్ళు కానీ, నల్ల కోట్ వేసుకుంటే ఆఫీసర్లు చెప్తే వింటాడు కానీ, ప్రజాస్వామ్యంలో ఆయన మంచి కోరేటువంటి ఆయన పార్టీ వాళ్ళు చెప్తే కూడా వినే రకం కాదు. ఆయన ఒక పెద్ద మూర్ఖత్వంలో ఉన్నటువంటి మనిషి. నేను ఎప్పుడు కూడా ఆయన గురించి చెప్తూనే ఉంటాను. ఆయనకు రాజకీయం తెలియదు, కేవలం మేనేజ్మెంట్ తెలుసు. ఎవరెవరి దగ్గరికి పోయి ఏ కిటుకులు చేయాలా, ఏ విధంగా వాళ్ళకి అవసరమైతే 40 years ఇండస్ట్రీలో ఉన్నటువంటి, పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనిషి గురించి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు ధర్మం చెప్పండి? ఖచ్చితంగానండి, వాస్తవమే చెప్తున్నా. నేను ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చెప్తాను. నేను ఎప్పుడు కూడా చెప్తా, దాంట్లో ఏ మాత్రం కూడా నేను వెనక్కిపోనండి. ఆయన రాజకీయ సోనియా గాంధీ గాని, రాజకీయంగా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గాని అదృష్టవశాత్తు మరీ చెప్పడం అర్థం ఉండాలి సార్. చంద్రబాబు నాయుడు తన ఎన్నిక వ్యూహకర్త సార్, వ్యూహకర్త. తన వ్యూహాలతోటే పొలిటికల్ సర్వైవల్, ఆర్ట్ ఆఫ్ పొలిటికల్ సర్వైవల్ నేర్చుకున్నాడు. అదృష్టం అంటారేమిటి సార్? ఏదో ఒకసారి అయితే అదృష్టం, 2 సార్లు అయితే అదృష్టం, గడియకి అదృష్టం అంట. చంద్రబాబు నాయుడు టాలెంట్ని ఒప్పుకుందాం సార్, భలేవాళ్ళని మీరు. ఏముంది, తప్పేముంది అందులో? చంద్రబాబు నాయుడు కృష్ణమోహన్ గారు సొంతంగా ఎప్పుడన్నా గెలిచినాడా చంద్రబాబు నాయుడు? అదే సొంతంగా ఎప్పుడు ఎవరు అవసరమైతే, ఎప్పుడు కరివేపాకు అవసరం అండి. కూర చేసేటప్పుడు కరివేపాకు తెచ్చుకుంటాడు, వేసుకుంటాడు, తినబోయే ముందు తీసి అవతల పడేస్తాడు. కరివేపాకు ఉండాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం. కాదండి కరివేపాకు, ఇక్కడ అక్కడే ప్రజలకు అర్థం కావాల్సిందేది, మేధావులకు అర్థం కావాల్సిందేది ఒకటే. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ రోజు వైఎస్ఆర్సీపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా, మా నియమ నిబంధనల ప్రకారం, మా యొక్క ఎన్నికే సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తేనే పార్టీ తీసుకుంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎలక్షన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నుంచి సుజనా చౌదరి అట్నే చేరాడా? సీఎం రమేష్ కూడా అట్నే చేరాడా? మిగతా వాళ్ళు కూడా పార్టీలో చేరినటువంటి అనేక మంది ఇంకా తెలుగుదేశం ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే విధంగా చేరారా సార్? పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి. అవునా? ఇప్పుడు మా పార్టీలో చేరినటువంటి వాళ్ళండి, వెంకటేష్ గారు కానీ, చౌదరి గారు కానీ, రమేష్ గారు కానీ పార్టీ మాట్లాడుతున్నారా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? మాట్లాడటం గురించి కాదు. ఓకే, బాగుంది. అంతేనండి. రెండో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, తెలుగుదేశం పార్టీని గాని, వైఎస్ఆర్సీపీని గాని 2019లో మరలా వచ్చిండేటువంటి దాంట్లో అవకాశం కోసం ప్రయత్నం చేయకుండా ఉండేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ, అయ్యా బాబు జగన్ గారి యొక్క ట్రాప్ లో నువ్వు పడుతున్నావు, ప్రత్యేక హోదా అనేటువంటిది ఇచ్చేదానికి అవకాశం లేదని
14లో వచ్చిండే 14th ఫైనాన్స్ కమిషన్ లో వైఎస్ఆర్సీపీ సంతకం చేసింది. ఇంతకన్నా ఫ్రాడ్ లేదు సార్, ఇది ఫ్రాడ్ సార్, ఇది దిస్ ఇస్ ఎ ఫ్రాడ్, ఇది ఫ్రాడ్. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడు, మేము ఏ విధమైనటువంటి సజెషన్ ఇవ్వలేదు అని చెప్పారు. యూ కెనాట్, మీరు ఫ్రాడ్ని అలాగా రెండు తెలుగుదేశాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ విధమైనటువంటి ఫ్రాడ్ను రుద్దడం ధర్మం కాదు, అలా చేయకండి. జగన్మోహన్ గారు నాకు 2 నిమిషాలు టైం ఇస్తే దయచేసి ఇంటరప్ట్ చేయండి. చెప్పండి. ఏదైనా 14 ఫైనాన్స్ కమిషన్ లో 2018 తర్వాత ఎక్కడ గానీ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటి బిల్లు వచ్చినప్పుడు ఆ బిల్లు యొక్క ప్రతిలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టులు, ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాలకు 32% నుంచి 42% వస్తుంది కాబట్టి ఎక్కువగా మనకు నిధులు వస్తాయని చెప్పి అందరూ సంతకాలు చేసిండేటువంటిది ఉంది. ఈ రోజు కూడా మీడియాలో మీలాంటి వాళ్ళకు కూడా తెలియలేదంటే కూడా నేను ఆశ్చర్యపడుతున్నా. మీరు కూడా భ్రమంతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ఎప్పుడు బిల్లులు పెడతారండి, బిల్లులు పెట్టిండే దాంట్లో మీరు సంతకం చేస్తే రైట్ గా సపరేట్ గా బిల్లుల్లో పెట్టండి, సంతకాలు చేయరండి. ఎక్కడైనా సరే పార్లమెంటరీ వ్యవస్థలో ఒక బిల్లు పెట్టినప్పుడు ఆ రోజు అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేసిండే వాళ్ళు ఎవరు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు. 14th ఫైనాన్స్ కమిషన్ లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టులు, మాయావతి, పశ్చిమ బెంగాల్ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాలకు 32 నుంచి 42% వస్తుంది, 10% ఒక్కటేసారి మోడీ గారు పెంచుతున్నారని చెప్పేసి చేశారో లేదో మీరు ఒక్కసారి మళ్ళా వెరిఫై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డిబేట్ లో ఖచ్చితంగా మనసా వాచా కర్మణ క్షమాపణ చెప్తాను. పర్వాలేదు, నో క్షమాపణ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ, మళ్ళీ వస్తాను మీ దగ్గర. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అసలు ఉందని కేంద్ర నాయకత్వం భావిస్తుందో లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పార్టీ ఒకటి ఉంది, అరే మన పార్టీకి నాయకులు ఉన్నారా లేదా, అసలు వాళ్ళకి ఏమైనా సమాచారం ఉంటుందా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ అనేదాన్ని కనీసం ఒక్క పార్లమెంట్ సీట్ అన్నా గెలిచే స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి అనేది కేంద్ర నాయకత్వం అయితే ఆలోచిస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏపీ బీజేపీ నాయకులు, నేను పార్సారథి గారిని అంటలా, అనేక మంది ఏపీ బీజేపీలో నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎప్పుడు ఏ స్టాండ్ మాట్లాడతారో వాళ్ళకి క్లారిటీ లేదు. కారణం ఏంటంటే పైనుంచి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉండదంటే వాళ్ళు అసలు వీళ్ళు ఉన్నారని గుర్తించట్లేదు అన్నట్టుగా క్లారిటీగా అర్థమవుతా ఉంది. సో సబ్జెక్ట్లోకి వస్తే దాంట్లో 2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో అడిగిన మాట వాస్తవం. మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోమని స్పష్టంగా మేము చెప్పినటువంటి మాట కూడా వాస్తవం. ఎందుకో కూడా చెప్తా ఉన్నాం. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీలతో మేము కలిసి వెళ్ళాలా. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి మా నాయకుడు పార్టీ పెట్టినప్పుడు మేము ఎవరితో కూడా కలిసి వెళ్ళకూడదు, మా సిద్ధాంతాలు వేరు, మేము బీజేపీ ఒక మత్తత్వ పార్టీగానే ఆ రోజు చూసాం. ఈ రోజు కూడా నేను మళ్ళీ అదే ఆరోపణ చేస్తాను. ఒక మత్తత్వ రాజకీయ పార్టీగానే భారతీయ జనతా పార్టీని మేము చూస్తున్నాం, ఒక మతాలతో రాజకీయం చేసే పార్టీగానే మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒక రాజకీయ పార్టీగా ఆ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ రోజు కూడా మేము ఆలోచన చేయలేదు. వాళ్ళు 2014 ఎన్నికల ముందు అడిగిన మాట వాస్తవం. ఇప్పుడు 2019 ఎన్నికలప్పుడు అడిగారా లేదా అనేది అయితే నా దగ్గర సమాచారం లేదు కాబట్టి నేను దాని మీద స్పందించట్లేదు. ఇప్పుడు ఈ అంశం ఎందుకు వచ్చిందో అసలు కూడా చెప్తా. ఇది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు. 2020 సెప్టెంబర్ 28 రామ్దాస్ అథవాలే ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్లో ఎన్డీఏలో ఉన్నారో ఆయన ఒక ప్రెస్లో మాట్లాడుతూ శివసేన అకాలీదళ వెళ్ళిపోయినాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యిద్దని ఒక ప్రెస్లో మాట్లాడినప్పుడు ఈ కథనం వచ్చింది, రిపోర్ట్ అయింది. ఎస్, ఇది వచ్చిన తర్వాత ఆ రోజు కూడా మా పార్టీ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆ రోజు వివరణ ఇచ్చారు. మాకైతే వాళ్ళు అడిగినట్టుగా ఎటువంటి సమాచారం మా దగ్గర అయితే లేదు. సో మేమైతే ఎవరితో కూడా వెళ్ళాలి అని ఆలోచన చేయట్లేదు. 1, 2, 3 మంత్రి పదవులు ఇస్తే మేము వెళ్ళిపోవటానికి అసలు అటువంటి రాజకీయాలు మేము చేయము. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ మోడ్లోనూ ఇంకో మోడ్లోనూ అడిగి తెచ్చుకునేటటువంటి అంశాలు ఉంటాయి. మేము ఎన్నికల ముందు కూడా మా నాయకుడు చెప్పాడు, 2019 ఎన్నికల కంటే ముందు స్పష్టంగా చెప్పాం, ప్రత్యేక హోదా మీద ఎవరు సంతకం పెడితే అది కాంగ్రెస్సా ఇంకో పార్టీల కూటమా బీజేపీ ఎవరు మద్దతు అది ప్రత్యేక హోదా ఇస్తున్నామని సంతకం పెడితే వాళ్ళకి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పాం తప్ప మేము ఏ రోజు కూడా అలా క్యాబినెట్లో జాయిన్ అవుతామని, మద్దతు ఇవ్వటం వేరు జాయిన్ అవ్వటం వేరు అనే మేము జాయిన్ అవుతామని ఎక్కడ చెప్పలా. ఇంకొక అంశం కూడా, ఇది మేము కేంద్రంలో ఈ రోజు కాదు ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట
కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఆ రోజు ప్రత్యేక హోదా మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు అవిశ్వాస తీర్మానం పెడతానంటే నేను దేశం అంతా మిగిలిన ఎంపీల మద్దతు కూడా కూడగడతానని చెప్పి తర్వాత ఎవరు తెలుగుదేశం మద్దతు కూడా కూడగట్టినటువంటి విషయాన్ని మళ్ళీ నేను ప్రస్తావించదలుచుకున్నాను. సో ఇక్కడ ఒకటైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వచ్చేటటువంటి పదవులో లేదంటే ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి పదవులో అంటే మంత్రి పదవులో ఇంకోటో వస్తాయని ఎవరన్నా ఇస్తామన్నా కూడా అటువంటి అంశాల మీద అయితే ఎప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు 2 కాదండి, ఒక 5 మంత్రి పదవులు ఇస్తాం అన్నా కూడా ఆ మంత్రి పదవులకి దాసోహం అయి మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటటువంటి అంశం అయితే ఎస్. మీరు ఇంతకుముందు ప్రత్యేక హోదా ప్రతిపాదన మీద ఎవరు సంతకం పెడితే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా అలయన్స్ కావచ్చు, ఎవరు సంతకం పెడితే వాళ్ళకు బేషరతుగా మద్దతు ఇస్తామని. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు పెట్టండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు సరే, ఆయన పార్థసారథి గారు ఆయనకున్న సమాచారం మేరకు ఆయన మాట్లాడారు. శాంతిప్రసాద్ గారు కూడా ఆయన పద్ధతిలో ఆయన చెప్పదలుచుకున్నది ఆయన చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉండి మీరు ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అవకాశం ఉన్నదేమో, మేము మాకు కనుక ప్రత్యేక హోదా ఇచ్చేట్లయితే చేరండి మరి క్యాబినెట్లో, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మద్దతు అయితే అంశాల వారీగా మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు క్యాబినెట్లో కనుక చేరేట్లయితే, ఐ మీన్ ఎన్డీఏలో కనుక చేరేట్లయితే ప్రత్యేక హోదా ఇస్తామన్నారనుకోండి, చేరండి. మీరన్న మాట దాని స్పిరిట్ ఇదే కదా, దానికి అక్కడే వస్తున్నా. ఇదే ప్రత్యేక హోదా దాని మీదే ఏదైతే కేంద్రంలో వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసినప్పుడు బయటకు వచ్చి కూడా అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మేము 25 మంది ఎంపీలు ఇస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరికి పూర్తి అధికారం వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మా మద్దతు అనేది వేరే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఫామ్ చేసే వాళ్ళకి అవసరం ఏర్పడిద్ది. సో ఆ విధంగా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో కూడా మనం తీసుకొని వెళ్ళాం. ఈరోజు కూడా మేము దాన్ని వదిలేలా. కానీ ఆ అంశం వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా ఆ మద్దతు అనేది అది. సో వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మీ మద్దతు అవసరం లేకుండానే బీజేపీ ఇండిపెండెంట్ మీ మీద డిపెండెంట్ కాదు వాళ్ళు. కానీ వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సౌత్లోకి ఫుట్టింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రపంచాన్ని చూపించుకోదలుచుకున్నారు. ఏమని ఇన్ని రాష్ట్రాలలో మా పార్టీ ప్రభుత్వాలు సంకీర్ణమో మరో రకంగానో ప్రభుత్వం ఉందని చూపించుకోదలుచుకున్నారు. అదిగాక మీతో కలిసి ఉండేట్లయితే మెల్లగా పార్టీ పెరుగుతుందేమో అని ఆశపడుతున్నారు. సో మీరు కూడా వాళ్ళని అకామిడేట్ చేసేట్లయితే ఉభయతారకంగా ఉంటుంది కదా, బీజేపీ పెరిగినట్టుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ కనుక రాష్ట్రంలో పెరిగేట్లయితే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని సర్వనాశనం చేయడం జరిగింది. ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేటువంటిది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీరు ఏమైనా ప్రతిపాదన పరిశీలిస్తారా? అక్కడే సార్, ప్రత్యేక హోదా అనేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తాను అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యిద్దా అనే దాని మీద మీరు అడుగుతున్నారు. దాని మీద నేను చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏలో ప్రత్యేక హోదా కానీ వాళ్ళు ఇస్తాను అని అంటే మద్దతు తెలపడానికి మేము ఓకే. ఇప్పుడు కూడా బిల్లుల మీద చెబుతాం. ఇప్పుడు లేదు సార్, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు మిగిలిన ఏదైతే ఇక్కడ దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని అంశాల్లో మేము మద్దతు ఇస్తున్నటువంటి మాట వాస్తవమే. మేమైతే వాళ్ళల్లో జాయిన్ అయ్యి ఏదో మంత్రి పదవుల కోసం వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు కాబట్టి మాకు 2 మంత్రి పదవులు మాకు అవసరం లేదు. మంత్రి పదవులు మంత్రి పదవులు బేరం పెట్టండి, వాడతోటి కాదు బేరం పెట్టండి. ప్రత్యేక హోదా ఇస్తారా మేము జాగ్రత్తమని బేరం పెట్టండి. మంత్రి పదవులు తీసుకొని మంత్రి పదవుల కోసం ఏదో రాజకీయాల కోసం ఏదో రాజకీయంగా పదవులు వస్తాయో ఇంకోటి అసలు ఆలోచన లేదు కృష్ణమోహన్. రాష్ట్ర ప్రజల కోసం మీరు అతినీతి వాక్యాలు మాట్లాడకండి. చెప్తాను సార్, అక్కడికే అతినీతి వాక్యాలు మాట్లాడకండి. రాష్ట్ర 5 కోట్ల ప్రజల కోసం మీరు కాంప్రమైజ్ అయితే ఏం తప్పలేదు. అదే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకుంటారు. ఒకటి మీరు అన్నట్టు దాంట్లో అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నో డౌట్. ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, పోలవరానికి సంబంధించిన పూర్తి నిధులు, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఇటువంటి అంశాలన్నింటినీ మీకు ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకి ముడిపడినటువంటి అంశాలు. ఆ అంశాల మీద మేమంతా మీకు పూర్తిగా వీటన్నిటికీ మేము కట్టుబడి ఉండి ఇప్పుడు ఇమీడియట్గా మీరు శాంక్షన్ చేస్తున్నామంటే ఆ డెసిషన్ తీసుకోవాల్సింది మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది నేను చెప్తే అది మేము జాయిన్ అవుతారా లేదా ఇవన్నీ వాళ్ళు ఓకే అంటే మీరు జాయిన్ అవుతారంటే అది నేను చెప్పడం అనే స్టాండ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పార్టీ అధినాయకుడు నిర్ణయం కాదు. ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాం. అంటే
జనసేన మన శాంతిప్రసాద్ అన్న కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే దాన్ని ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం కాబట్టి, సరే డెఫినెట్లీ ఆ పత్రికలో వచ్చినటువంటి కథనంలో వాస్తవం ఉందా లేదంటే వాళ్ళకి ఏదన్నా ఒక సమాచారం ఎవరన్నా ఇస్తే రాశారా అనేది మనం దాంట్లో నేను డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇక్కడైతే జనసేనకు సంబంధించి కూడా ఇప్పుడు మేము ఇందాక విజయసాయిరెడ్డి గారికి అప్పుడు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారని ఈరోజు పిఎస్సి సభ్యులుగా విజయసాయిరెడ్డి గారిని నియమించారు సార్. సో మేము ఇక్కడ రాజకీయంగా మేము భారతీయ జనతా పార్టీతో ఎప్పుడూ కలిసి వెళ్ళాం. ఇప్పుడు కూడా మళ్ళీ స్పష్టం చెబుతున్నాం, కేంద్ర ప్రభుత్వం వేరు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు వేరుగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద నిలదీసే దగ్గర నిలదీస్తూ ఉన్నాం. మన పార్లమెంట్లో కూడా కొన్ని అంశాల్లో ఇదే ప్రధానమంత్రి మోడీ గారిని కరోనా లాంటి సమయంలో వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జార్ఖండ్ ఆయన మాట్లాడితే ఇటువంటి సమయాల్లో మనం మాట్లాడకూడదని చెప్పి కూడా ఇదే మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు కూడా మీరు రెండు విషయాలు ఇక్కడ గమనించాలి. ఇక్కడ నిలదీసే దగ్గర నిలదీస్తూ ఉంటాం, అక్కడ ఏదన్నా ఒక విషయం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారి మీద ఎవరినంటే అది ప్రధానమంత్రి, బీజేపీ నాయకుడికి అక్కడ చూడొద్దు. ఆ విషయాల్లో ఖచ్చితంగా కూడా కొన్ని అంశాల్లో మేము మద్దతు తెలిపాం. కాకపోతే వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను డిబేట్లో అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వాళ్ళు అసలు నీతి, నిజాయితీ, ఇంకా ఉంటే విలువలు, విశ్వసనీయత నుంచి మొత్తం ఇంకొక 10-15 అంశాల్లో వీళ్ళు ఒక్కటే రాజకీయ పార్టీగా, అసలు ఇంక మిగిలిన రాజకీయ పార్టీ వాళ్ళు లేరండి. ఏంటన్నా మీ సిద్ధాంతం నేను చెప్పండి. పక్క రాష్ట్రాల్లో మొన్న ఒక 20 రోజుల క్రితం జాయిన్ అయిన వాళ్ళని 20 రోజుల్లో క్యాబినెట్ వేస్తుంటే అప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం మీకున్నటువంటి ఇదే సిద్ధాంతాల. 4 రాజ్యసభ సభ్యుల్ని ఇక్కడ తీసుకొని లోపల వేసుకోవడం మీకు ఉన్నటువంటి సిద్ధాంతాల. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా మీ దగ్గరకి లేఖలు రాస్తూ ఉంటే అసలు మీరు రాయొద్దని చెప్పి కరాఖండిగా మీకు సంబంధించిన అధినాయకత్వం ఎవరు చెప్పట్లా. ఎవరో ఇక్కడ ఒకళ్ళిద్దరు నాయకులు లేదంటే జీవీఎల్లో ఇంకోళ్ళు చెప్తున్నారు. కానీ పైన ఉన్నటువంటి నాయకత్వం ఇప్పటికైనా స్పష్టిస్తున్నా మేము జీవితంలో మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోమని చెప్పి మీరు ఏమైనా సంకేతాలు ఇచ్చారా? మరి ఏ విధంగా మళ్ళీ అన్కండిషనల్గా ఇప్పుడు జనసేన అన్కండిషనల్గా మీ దగ్గరకు వచ్చింది అంటే మీరేదో పొత్తులకేదో ఇదన్నట్టుగా, లేదంటే జాతీయ భావాలు. ఏం జాతీయ భావాలన్నా? మీకున్నటువంటి జాతీయ భావాలు ఏంటంటే ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడం జాతీయ భావాలు. ఏ రాష్ట్రంలో ఏదైనా వీక్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ కూల్చేయడం మీకున్నటువంటి జాతీయ భావాలు. ఇవన్నీ మీ జాతీయ భావాలు. వెంకటరెడ్డి గారు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. కృష్ణ మళ్ళీ కృష్ణమోహన్ గారు ఆగాలి, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నేను మధ్యలో ఇంటర్వ్యూ అవుతా. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ రోజున ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చినటువంటి కథనము అది గతంలో జరిగినటువంటిది అయినప్పటికీ కూడా ఇప్పుడు వర్తమానంతో దానికి లింక్ ఉంది. ఏమి లింక్ ఉంది అనేటువంటిది నేను చెప్తాను. ఏమిటి అంటే ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అదేమిటి అంటే ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీతో జత కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. అది వేరే అంశం. కాంగ్రెస్ పార్టీతో జత కట్టి అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మమతా బెనర్జీ గారు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారితో సమావేశం నిర్వహించడము, దీని తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాలని, ఆ విధమైనటువంటి స్నేహ బంధాలని సమకూర్చే విధంగా ప్రశాంత్ కిషోర్ ఒక కూటమి బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వాక్యంలో తెంపేయండి. కాబట్టి గతంలో ఉండేటువంటి రాజకీయ సంబంధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి గతంలో ఎలా ఉన్నాయి, ప్రస్తుతం పరిస్థితులు ఏమిటి అనే దాని మీద ఈ రోజున అది రిలవెంట్ అని నేను భావిస్తున్నాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చినటువంటి కథనం ఈ రోజున రావటానికి. అయితే ఈ రోజున ప్రశాంత్ కిషోర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే మొన్న 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. కాబట్టి ఆ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల రీత్యా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమన్నా ప్రశాంత్ కిషోర్ గారు చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా
జరుగుతుంది. అవును. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఉండేటువంటి సంబంధాలు ఏమిటి అనేటువంటి అంశాలు ఖచ్చితంగా పాత అంశాలను ఇవన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. అదే విధంగా బీజేడీకి సంబంధించినటువంటి నవీన్ పట్నాయక్ గారిని కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలోకి తీసుకురావడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఇవన్నీ నేపథ్యంలో రాజకీయ పరమైనటువంటి ఈ విధంగా బీజేపీకి వ్యతిరేక కూటమిలో ఎవరు ఉండబోతున్నారు, కాంగ్రెస్ కు అనుకూల కూటమిలో ఎవరు ఉండబోతున్నారు, లేదా కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి ఏదైనా తయారవుతుందా, దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, ఎవరు నాయకత్వం వహించబోతున్నారు, ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, తెలుగుదేశం గాని, బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ గాని వీళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాలు అనేటువంటి చర్చనీయాంశమైనటువంటి సంబంధాలు. ఇక్కడ నేను వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉందండి, అది స్పష్టమైనటువంటి క్లారిటీ 2014 నుంచి కూడా ఉంది. ప్రీ పోల్ అలయన్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోలేదు, ఇప్పుడు గతంలో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా లేదని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ప్రీ పోల్ అలయన్స్ అయితే ఉండదు. రేపొద్దున ఒక బీజేపీ వ్యతిరేక కూటమి మీద ఏర్పడ్డా, లేకపోతే కాంగ్రెస్ కూటమి గట్టినా, లేకపోతే ప్రాంతీయ పార్టీ కూటమి గట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరితో జతగట్టేటువంటి అవకాశాలు లేవు అని నేను భావిస్తున్నాను, నాకున్నటువంటి అవగాహన మేరకు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరికి అవసరం అనుకుంటే వీళ్ళు బార్గెన్ చేసి అది స్టేట్ కోసం అని బార్గెన్ చేస్తామని అంటారు, లేకపోతే రాజకీయం కోసం బార్గెన్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి మీరు చెప్పినటువంటి హైపోథెటికల్ సిచ్యువేషన్ ఉంది కదా, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక బొంత కుట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో అది ఓపెన్ గానే చేస్తున్నారు ఆయన. అందులోను అదేంటి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆయన సలహాదారుగా ఉన్నారు, తర్వాత మొన్న పశ్చిమ బెంగాల్లో వస్తే మమతా బెనర్జీకి సలహాగా ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి వాళ్ళకి ఆయన సలహాదారుగా ఉన్నారు, ఎన్నికల సలహాదారుగా ఉన్నారు అనేటువంటి విషయం కూడా బహిరంగ సత్యమే. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ వైపు ఆకర్షితుడయ్యారనుకోండి, దాన్ని క్యాష్ చేసుకునేటువంటి అవకాశం టీడీపీకి వస్తుంది కదా. సో దాంతో చంద్రబాబు ఈ ప్రేమలేఖాస్త్రాలు అనేటువంటివి ప్రయోగిస్తున్నాడేమో. తెలుగుదేశం ఎప్పుడు కూడా ఆప్షన్ కోసం చూసుకుంటుందండి. ఎందుకోసమనంటే కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ దగ్గర వాళ్ళతో కలిసి ఉండటం వల్ల తెలుగుదేశానికి ప్రయోజనాలు ఉన్నాయి, లేదా కలిసి ఉండటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు కూడా మాకు కేంద్రంలో వాళ్ళ చదువు కోసం. అంటే తెలుగుదేశానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటంటే కృష్ణమోహన్ గారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీని రాజకీయంగా కానీ అన్ని విషయాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటాడుతోంది. అది కేసులు కానీ ఇంకోటి కానీ అది వాళ్ళు మేము కరెక్ట్ గా చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ దాని నుంచి ఈ రోజున తప్పించుకోవాలి అని అంటే వాళ్ళకు మాకు కూడా కేంద్రంలో ఉండేటువంటి వేటాడుతుంది కదా. ఇప్పుడు మనకేం తెలియదు కాదు కదా, రోజుకొక కేసు నమోదు అవుతున్నాయి, రోజుకొక ఒకళ్ళు అరెస్ట్ అవుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, బయట జరిగేటువంటి అంశాలే కదా. ఇవన్నీ కూడా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పొచ్చు, అది వేరే విషయం. మనము వాళ్ళు చెప్పటం వేరు, వాస్తవాలు జరుగుతున్నటువంటి మనకు కనపడుతున్నటువంటి అంశమే కదా. దీంట్లో వాళ్ళు కాపాడుకోవాలంటే, వాళ్ళ రాజకీయ పార్టీని వాళ్ళకి కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో బీజేపీతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పుకోవటం వల్ల వాళ్ళకి రాజకీయంగా ఉపయోగమే. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ పార్సారథి గారు చెప్పినటువంటిది, అంటే వాళ్ళ పెద్దలు, వాళ్ళని నేను అఫెండ్ చేయడం నాకు ఇష్టం లేదు, అలాగే ఈయన మిత్రుడు వెంకటరెడ్డి గారు చిన్నవాడు ఆయనను ఇది కాదు, భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీని చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది అనేటువంటిది ఇట్ ఈస్ పచ్చి నిజం. అది అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. జర్నలిస్టులుగా ఈ వృత్తిలో ఇంతకాలంగా పనిచేసినటువంటి వాళ్ళుగా మాకు దానికి సంబంధించినటువంటి ఉంటాయి. ఇన్సిడెంటల్గా ఒకవేళ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈరోజు వచ్చిన వార్త తప్పైతే తప్పై ఉండొచ్చు కూడా, అదేమి కాదు. కానీ ఇలాంటివి వార్తల పత్రికల్లో రావడము, అవన్నీ 100% అవన్నీ నిజంగా రుజువు కావడం అనేటువంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. ఇదే హైపోథెటికల్ సిచ్యువేషన్లో వైసీపీ కనుక ఎన్డీఏలో కనుక చేరే పక్షంలో రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి కృష్ణ? నేను అనుకోవటం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏలో చేరి కేబినెట్ లో చేరుతుంది. ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కేబినెట్ లో చేరుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకోవటం.
ఎందుకంటే ఒక రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి పరిణామాలని అనలైజ్ చేసినప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఈ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వంలో చేరటం వల్ల ఒకటో రెండో మంత్రి పదవుల వల్ల మాకు వచ్చేటువంటి ఉపయోగం లేదు. రాష్ట్రానికి ఎక్స్ట్రీమ్ గా ఏదైనా సరే మంచి ప్రయోజనాలు ఉంటే మేము ఆ విధమైనటువంటి ఆలోచనలు చేస్తాము అనేటువంటి విధంగా. ఇక్కడ 2 అంశాలను గమనించండి. చేరుతుందా వైసీపీ చేరుతుందా ఎన్డీఏలో భాగస్వామిగా సెంట్రల్ క్యాబినెట్లో చేరుతుందా చేరదా అనేటువంటిది కాదు ఫోకస్. మనం చేరే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ఏంటంటే నేను చదివాను. బీజేపీ మిగతా వాళ్ళ సౌలభ్యం కోసం చదువుతున్నాను, మీకోసం కాదు. ది బీజేపీ ది సోర్సెస్ సెడ్ will once again try to persuade Andhra ruling party to join NDA and have a pre-poll alliance with it. For BJP, which has already lost 2 traditional allies, the Shiv Sena and the Shiromani Akali Dal, getting a regional ruling party from the south would be very, very important achievement, the BJP source said. సో దక్షిణాది నుంచి ఒక అలయన్స్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది, ఉపకరిస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తోటి, ఎందుకంటే ఎవరు రాజకీయాలలో శాశ్వత శత్రుత్వాలు శాశ్వత మిత్రత్వాలు అనే మైత్రి అనేటువంటిది ఉండదనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ కనుక అయ్యారనుకోండి, టీడీపీ సిచ్యువేషన్ ఏంటి? కృష్ణ మిమ్మల్ని. మీ పాయింట్ కి వస్తాను. బీజేపీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరటం అనేది బీజేపీకి చాలా ఉపయోగం అండి. కృష్ణమోహన్ గారు, బీజేపీకి అయితే చాలా ఉపయోగం, అవసరం కూడా. మీరు చెప్పినట్టుగా సదరన్ స్టేట్స్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఎన్డీఏలో కలిస్తే 22 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కలిస్తే చాలా బలం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేరళలో బలం లేదు, కర్ణాటకలో మాత్రమే వాళ్ళకి నేరుగా బలం ఉంది. ఈ రోజు నా తెలంగాణలో బీజేపీ వాళ్ళిద్దరు పోట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాన్ని మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేవు. తమిళనాడులో ఏఐడిఎంకే పరిస్థితి అక్కడ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి దాంట్లో అందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీకి చేరితే మరింత బలం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరితే తెలుగుదేశం పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద ఒక్కటే పాయింట్ నేను డైరెక్ట్ చెప్పదలుచుకున్నాను. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరితే తెలుగుదేశం పార్టీ నెత్తున పాలు పోసినట్లే. ఎలా నేనంటే ఎలా అంటే నా ఉద్దేశం ఏమిటంటే, నా ఉద్దేశాన్ని చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఓటు బ్యాంక్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఎస్సీ ఎస్టీలు వెళ్ళిపోతుంది నేను అన్నానండి. ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీ, ఇది ఓటు బ్యాంకు. పెట్టని కోట లాంటి ఒక ఓటు బ్యాంకుని ఈ రోజున బీజేపీలో కలిస్తే తెలుగుదేశం ఆటోమేటిక్ గా ఇదిగో చూడండి, మీరు నమ్మి ఓట్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతతత్వ పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారంటే, మతతత్వ పార్టీ అంటే ఒప్పుకోరు. అదే మతతత్వ పార్టీతో ఆయన 2-3 సార్లు వేగాడు కదా, కాపురం చేశాడు కదా. ఏగాడు కాదంటం లేదు. అప్పుడు మతతత్వ పార్టీ కాదా? ఎందుకు కాదు? అందుకనే జగన్మోహన్ రెడ్డి చేరితేనే అది మతతత్వ పార్టీ అవుతుందేమో అని నేననేది. వాళ్ళు అవసరానికి అనుగుణంగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక చెప్పారు కదా, అవసరానికి అందరిని ఉపయోగించుకుంటారు, అవసరానికి అనుగుణంగా కూడా మాట్లాడతారు. లేకపోతే జనం నమ్ముతారా లేదా అనేటువంటిది వేరే అంశం అండి. అవునవును, జనం నమ్ముతారని. అది ఆ విధంగా కొంతమంది అయినా సరే ఈ విధంగా అయినటువంటి ఓటు బ్యాంకుగా ఉండేటువంటి దళితులు, మైనారిటీల వైపు నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అనుకోండి, రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అనుకోండి, అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు చేశాడు అనుకోండి, అలాగే రఘురామకృష్ణరాజు రూపంలో ఉన్నటువంటి న్యూసెన్స్ని తొలగించుకున్నాడు అనుకోండి, అలాగే క్యాపిటల్ని తీసుకెళ్లి కర్నూలులో పెట్టేశాడు అనుకోండి, ఇవన్నీ తర్వాత అమరావతి భూకుంభకోణం మీద సిబిఐ దర్యాప్తు చేయించేసి ఆ దోషులుగా చేరినటువంటి వాళ్ళ తాట తీశారనుకోండి, తెలుగు ప్రజలు మెచ్చరా? ఒకవేళ జగన్ కాంప్రమైజ్ అయ్యి బీజేపీతో సన్నిహితంగా మెలిగితే ఇన్ని ప్రయోజనాలు సిద్ధించాయనుకోండి, జనం మెచ్చరా?
మెచ్చి ఓట్లేరా? ఖచ్చితంగా మెచ్చుతారు కృష్ణమోహన్ గారు. ఓకే. ఒకవేళ ఇవన్నీ గిన సాధిస్తే మ్మ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు ప్రజలు. ఓకే. నేను చెప్తున్నాను, ఓకే. నేను ఓపెన్ గా చెప్తున్నాను. వెరీ గుడ్. అయితే ఇందాక వెంకటరెడ్డి గారు ఏమంటారంటే ఆ. మా రాష్ట్రానికి హోదా ఇస్తానంటే ఆ. మేము ఆల్రెడీ వాళ్ళకి మద్దతు ఇస్తాము బయట నుంచి ఆ. అని అంటున్నారు. మీరు ఇందాక అన్నారు ఒక మాట ఏమిటంటే ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏంటి? అంతే. బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించినటువంటి బిల్లులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. Correct. మీరు ఏ ప్రయోజనాల కోసం ఇచ్చారో Correct. తెలియదు. ఇక్కడ Correct. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు, ఏమీ లేవు. Hmm. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇందాక పార్థసారథి గారు అన్నారు ఇది ఎన్డీఏ అనేటువంటిది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఉంటే బీజేపీ ఒకటే కాదని అంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, నాకు కృష్ణమోహన్ గారు మిమ్మల్ని ఒక లేమ్యాన్ గా అడుగుతున్నాను, నాకు కూడా తెలియక అడుగుతాను. పార్థసారథి గారిని చెప్పానండి, ఎన్డీఏలో ఉండేటువంటి పక్షాలు ఏమిటి, అసలు ఆ పార్టీలు ఏమిటి, ఎవరన్నా ఉన్నారా బీజేపీ కాకుండా? ఎన్ని పార్టీలు ఉన్నాయి ఏమన్నా ఒకసారి చెప్తే తెలుసుకుంటే రాసుకుంటాను నేను. హాయ్ 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 వెటకారం కూడానా? ఓకే. అదేదో నేను కాసేపు పూరినట్లున్నాను మీకు. శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు గో హెడ్. పార్థసారథి గారు మీరు ఏదో మాట్లాడదలుచుకున్నట్టున్నారు. అంటే చిన్న వివరణ అయితే అవకాశం ఇస్తాను. చిన్న వివరణ 1 minute 2 minutes మ్యాక్సిమం, నాట్ మోర్ దన్ దాట్. అందరికీ ఏముంటుందంటేనండి, వాస్తవాల్ని కాదంటే ఈ దేశంలో ఉండే ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనేటువంటి పదంలో తీసుకుని వచ్చి భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఎక్కడ దగ్గర అవుతారా అనేటువంటి అనే ఉద్దేశంలో ఒక పెద్ద కుట్రతో ప్రతిరోజు ఇదే మాట్లాడుతుంటారు. హైయెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేస్ ఉండేది బీజేపీకి, హైయెస్ట్ ఎస్సీ ఎంపీలు ఉండేటువంటిది బీజేపీకి, రాష్ట్రపతిని చేసిండేటువంటిది బీజేపీ, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిండేది బీజేపీ, డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు బీసీ. 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటే 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలు. అయినా మేము బీసీలకు వ్యతిరేకం, మీరు ఎస్సీలు వ్యతిరేకం అని చెప్పి పదే పదే చెప్పి ప్రజల మనసులో కలుషితం చేయడానికి దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో అనేక మంది భాగస్వాములుగా ఉన్నారు. మేమైతే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని ఎప్పటినీ విమర్శించాం. రెండవది మీకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి. నేను మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. అంటే నేను ఒక మాట అందలుచుకున్నాను మీకు రెస్పాన్స్గా. ఏం లేదు, కులము, జాతి, మతము ఏవీ లేనటువంటి వాటిని ఏవి పాటించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణకో లేకపోతే ఆయన సోము వీర్రాజు గారికో కాపుల్లో నుంచి మాత్రమే పార్టీ అధ్యక్షుడిని ఎత్తుక్కుంటుంది, కానీ కులం మాత్రం పట్టించుకోదు. బాగుంటుంది సార్, మాట్లాడదాం అటువంటి విషయాలను ఇంకా మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు చెప్పనా? లేదు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు. కానీ శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు మీరు మ్యూట్ చేశారేమో, ఒకసారి మీ మాటలు వినపట్టాలా నాకు. సింగం గారు, మీరు ఎటువంటి వాళ్ళంటే మీరు ఎవరిలోనైనా పొందుతారు. మీకు పరకాయ ప్రవేశం చేసే విద్య మీకు తెలిసినట్లుంది. అందరిలోనూ పొందుతారు, అందరినీ ఉద్రేకపరుస్తారు. చెప్పండి. ముఖ్యంగా అయితే ఒక విషయం నేను ఇందాక దానికి కొనసాగింపు నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఇందాక ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసిన కథనం వార్త కాదు, అది వార్తా కథనం. రాసింది ఎవరు? లిజ్ మాథ్యూ అని ఆమె రాసింది. ఆమె ప్రొఫైల్ చూస్తే ఏముంది? జర్నలిజంలో 23 సంవత్సరాల నుంచి ఉంటుంది. తను సొంతంగా జర్నలిజాన్ని కవర్ చేసుకుంటూ వార్తలు తయారు చేస్తుంటుంది. ఆమె పెట్టుకున్న ఆమె యొక్క ప్రొఫైల్ ఏం రాసింది తెలుసండి? ఆల్వేస్ లవ్స్ టు అండర్స్టాండ్ దట్ కుకింగ్ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్. అంటే షీ ఆల్వేస్ కుక్ స్టోరీస్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కుక్డ్ అప్ స్టోరీ. ఇది నేను చెప్తున్నాను కాదు, ఆమె ప్రొఫైల్ నుంచి నేను మాట్లాడుతున్నాను, నేను సాక్ష్యంగా. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఏదైతే వచ్చిందో ఆ కుక్డ్ అప్ స్టోరీ, దాన్ని బేస్ చేసుకుని, ఆ ఊహాజనితమైన స్టోరీని బేస్ చేసుకుని మనం ఏదైతే చర్చ నడుపుతున్నామో అది దాని వల్ల పెద్ద సానుకూలత లేదు. నిజంగా వాస్తవమైనట్టయితే ఆ నీలి మీడియా ఎప్పుడో దీని గురించి వేసేది, పచ్చ మీడియా అయితే దీనికి వ్యతిరేకమైన కథలు ఇంకా విపరీతంగా వేసేది. ఆ రెండూ జరుగుతాయి. ఇది ఇవాళగా వచ్చింది. ఈ వార్త అయ్యా శాంతిప్రసాద్ గారు, ఈ వార్త ఇది ఫ్రెష్ ఫ్రమ్ ది ఓపెన్, ఇప్పుడే బాండీ నుంచి దించామన్నమాట. రేపు పొద్దున కానీ పేపర్లలో రాదు. ఇది పబ్లిష్ కాకముందే ఇంటర్నెట్ సదుపాయంతో మా దగ్గరకు వచ్చేసి రేటుతో పెట్టేశాం మేము.
కాదు 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 ఆ. కూర వాసన మీరు ఈ రోజు చూశారు కానీ కూర ఎప్పుడో వండారు. దానికి మిత్రుడు కృష్ణ చెప్పాడు, మీరు దానికి సమాధానం మిత్రుడు కాదు కృష్ణ కాదు చెప్పాడు. సార్, ఆ, ఇది కూర వాసన ఇప్పుడు మీరు చూశారు. ఆ, అది రేపు ఇట్లా కూర వండారు, దానిపై ఈ ఇంగ్రీడియంట్స్ చేశారు, రేపు వార్త వస్తుంది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. ఉమ్, ఉమ్, కానీ ఉమ్, కూర ఎప్పుడో వండేశారని చెప్పేసి కథనం. ఉమ్. ఆ ఎప్పుడో వండిన ఆ యొక్క కూరని ఆ. ఎవరు పసికట్టలేదా? వీళ్ళొక్కరికే వాసన వచ్చిందా? అంటే ఇది నేను నేను చెప్పాలనుకున్న జర్నలిజం point. ప్రాక్టీసెస్ గురించి మీకు చెప్పలేదు మీరు సార్. అంటే జర్నలిస్టులు మాకు వేరు వేరు సోర్సెస్ ఉంటాయి, మా యొక్క సోర్సెస్ మేము డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అనే మీకు డిఫెన్స్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఉమ్, కానీ ఆ ప్రొఫైల్ చూస్తే షీ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్ ది స్టోరీస్. ఉమ్, ఉమ్. ఆ ప్రొఫైల్ నుంచి తీసుకుని నేను మాట్లాడుతున్నా, నేను నా సొంత భాష బాగుంది. మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఇంక మీకు మాట్లాడడానికి ఏమి ఉండదు, అది నేను అనేది. ఇంక మీరు మాట్లాడడానికి ఏమి ఉండదు. చెప్తాను సార్, మీరు- చెప్తాను. ఆ, భలే వాళ్ళు ఆ, చెప్పండి మరి ఏం నాకు మాట్లాడదలుచుకున్నారో ఆగండి. మాట్లాడండి. మళ్ళీ దాన్నే మీరే- ఆమె ఎందుకు చిత్త కొడతారు? ఆమెకు ఆల్రెడీ కొట్టారు కదా 2 దెబ్బలు. ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. ఇక తర్వాత ఆ, మన మిత్రుడు సోదరుడు వెంకటరెడ్డి గారు అతవాలే గారి ప్రస్తావన చేశారు. అవును. అతవాలే గారు ఇసురకారయ్యప్ప అని అడిగిన మాట వాస్తవం. ఆయన ఈ దక్షిణాది పర్యటనలో వచ్చినప్పుడు ఆ, మీరు మాతో ఎన్డీఏ కూటమిలో కలిస్తే బాగుంటుంది అడిగిన మాట వాస్తవే. ఉమ్, కానీ ఎన్డీఏలో అతిపెద్ద పార్ట్నర్ అయిన బీజేపీ ఏనాడైనా అటువంటి సంకేతాలు పంపించినట్టుగా మీకు ఎప్పుడైనా వార్తలు వచ్చినాయా? 2014 కానీ 2019 ఎన్నికల ముందు కానీ రాలేదుగా. కానీ అతవాలే అన్నది మటుకి అన్ని పత్రికల్లో వచ్చింది, అది మనం అందరం చదివిన వార్తే. అది ఇప్పుడు ఏంటి మనందరికీ సార్, తెలిసిన భారతీయ వార్తే. జనతా పార్టీ అనేటువంటిది ఏదో అనన్య సామాన్యమైనటువంటి శీల సంపద ఉన్నటువంటి పార్టీగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారా? ఎన్నికల పొత్తు పెట్టుకోదా అది? ఏంటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? అంటే అది ఎన్నికల పొత్తులకు వ్యతిరేకం అంటారా మీరు? అంటే నా సమాధానం ముగించి ముందే ప్రశ్న చేస్తున్నారు. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మేము అత్యంత శీలవంతులము, అత్యంత పాతిపత్యం ఉన్నవాళ్ళము, మేము ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోని మా సోదరుడు చెప్పాడు. ఉమ్, చెప్పాడు ఆయన. అటువంటి స్టాండ్ బీజేపీకి మటుకు ఉండదా? ఉందేమో అని తెలుసుకుందామని. బీజేపీ ఎప్పుడు కూడా ప్రీ పోల్ అలయన్స్ నే ప్రిఫర్ చేస్తుంది. ఇంత మటుకు మన చరిత్ర చూస్తే ఉమ్, పోస్ట్ పోల్ అలయన్స్ లో ఎప్పుడైనా వెళ్ళిందా? ఉంటే ఒక ఉదాహరణ నాకు చెప్పండి. ఉమ్, ఉమ్, ఉంటే నాకు ఒక ఉదాహరణ చెప్పండి. పోస్ట్ పోల్ అలయన్స్ ఉమ్. జగన్మోహన్ రెడ్డి నాకు ఇప్పటి వరకు తెలిసి- అతను తక్కువ ఎన్నికలే పోటీ చేసిన కంటే ఇప్పటివరకు ఫేస్ చేసిన ఎప్పుడూ కూడా ప్రీ పోల్ అలయన్స్కి అతను వ్యతిరేకం. తాడో పేడో తేల్చుకుందాం, తర్వాత అవసరమైతే మాట్లాడుకుందాం అనేది అతని పద్ధతి. ఇప్పుడే మీరు చెప్పారు కదా, నేను చెప్పాల, ఇప్పుడు మీరే చెప్పారు. అవును, దాని పాలసీ ప్రీ పోల్ అలయన్స్, ఆ. ఇతర పాలసీ పోస్ట్ పోల్ అలయన్స్. అందుకే కుదరలే. ఈ మధ్యలో పిట్ట తగాదా పిల్లి తెచ్చిందని చంద్రబాబు దగ్గకపోయినాడు. ఇట్లా ఈ వండి వాల్సిన కథనం బయటకు వచ్చింది. పిట్ట తగాదా పిల్లి తెచ్చిందని చంద్రబాబు దన్నకపోయినాడు సార్. కాదు సార్, ఆ. బీజేపీ సోదరులు చెప్పింది ఆ. వారు వారి సిద్ధాంతాలకి వారి యొక్క ఆశయాలకి, అంటే ఎన్డీఏ దానికి ఒక కార్యాచరణ ఉంటది. ఆ. యూపీ ఉన్నప్పుడు ఏదైతే కార్యాచరణ ఉందో, అంటే గవర్నమెంట్ లోకి వస్తే ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, ఆ యొక్క కన్సెన్సస్. ఆ, అంతేగాని భాజపాకు సంబంధించిన ఐడియాలజీ కాదు. ఆ. ఒకవేళ గవర్నమెంట్ సార్, ఫామ్ చేస్తే మనం పెద్దవారు మీరు కార్యాచరణ శాంతి ప్రసాద్ గారు, అవగాహన. నేను ఒక్క మాట చెప్తాను వినండి సార్, ఒక్క మాట చెప్తాను. చెప్పండి. ఇంత అనుభవంతో చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకు ఏ విధమైనటువంటి తేడా లేదు. 1, 2 ఆర్ఎస్ఎస్ వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. ఆర్ఎస్ఎస్ ఉండేటువంటి పద్ధతులు సరే, దాంతో మనం ఏకీభవించినా, దాని సిద్ధాంతాలతో మనం విభేదించినా, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి సర్వైవల్ టాక్టిక్స్లో చాలా అసలు పోలికలే లేవు. చాలా అంతరం ఉంది, అస్సలు పోలికలు ఉండవు. భారతీయ జనతా పార్టీ అనేది మిగతా రాజకీయ పార్టీలన్నింటిలో ఉండే భ్రష్టత్వం ఏదైతే ఉంటుందో దాంట్లోనూ కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలన్నీ తీసుకొని వచ్చి ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీని, ఆర్ఎస్ఎస్ పాటించేటువంటి నీతి నియమాలని భారతీయ జనతా పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేయకండి దయచేసి. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇట్. భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. ఇందాక ఆయన నంబర్ గేమ్ అయిపోయింది. ప్లీజ్, నేను చెప్పడం అయిపోయింది. నేను కాదు సింగం గారు, నేను ఆపాదించిందని మీరు నాకు ఆపాదిస్తున్నారు. అటువంటి పదాలు నా నోట్లో పెట్టబాకండి. నేను ఏ రోజు ఆ మాట మాట్లాడలేదు. నేను వాజ్పేయి గారు జనరిక్, మరి అది మళ్ళీ నేను చెప్పినట్టుగా బాగా అర్థాలు వస్తాయి. నేను అట్లా చెప్పలేదు.
ఎన్డీఏలో వాజ్పేయి ప్రభుత్వం, వాజ్పేయి టైంలో ఒకసారి చూడండి, మీరు చెప్పినట్టుగా మీరు అనుకున్నట్టుగా ఇతర రాజకీయ పార్టీలాగా అది ఉన్నట్టయితే ఆ రోజు గాడి తెప్పింది ఒక్క ఓటు కోసం తన గవర్నమెంట్ కోల్పోవడానికి సిద్ధపడ్డాడు వాజ్పేయి. మిత్రధర్మాన్ని పాటించి చంద్రబాబు అడిగితే 6 నెలల ముందు సూసైడ్ కూడా సిద్ధపడ్డాడు. మీరు అన్నట్లుగా ఈ పక్కా రాజకీయ పార్టీ పద్ధతి అయితే ఆ మిత్రధర్మాన్ని పాటించాడు. నువ్వు చస్తే నువ్వు చావు, నేను మారింది సార్. వాజ్పేయి అవుట్డేట్ అయిపోయినారు సార్. ఇప్పుడున్నది షా సార్, షా. ఇప్పుడు ఆగండి సార్. ఇప్పుడు పార్టీలో ఆ ప్రధానమంత్రి వ్యక్తి మారాడే గాని మూల సిద్ధాంతం ఎక్కడ మారలేదుగా. సరే కానీ మూల సిద్ధాంతం మారలేదుగా. మనం దాని అనాలిసిస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు వాళ్ళది సిద్ధాంతం ప్రీపోల్ అలయన్సే, ఎప్పుడు కూడా ప్రీపోల్ అలయన్సే. అందుకనే జనసేన ప్రీపోల్ గానే కలిసింది, మేము ఇన్ అడ్వాన్స్ గానే కలిసాం, ఒక అవగాహన వచ్చాం. మీకు అర్థమవుతుంది సార్. పోలుకు పోతే ఇద్దరు పోతారు సార్. మీరు ప్రీ పోలుకు రాక పోస్ట్ పోలుకు పోతే ఇద్దరు పోతారు. మీరు ప్రీ పోలే మీకు ఉన్నటువంటి మార్గం, పోస్ట్ పోలు మీకు లేదు అవకాశం. ఎందుకంటే చెప్తా మాట అంటే అనుభవంతో చెప్తున్నాను సార్. అట్లా కాదు, మీకేమో నాయకుడు ఉన్నాడు, పార్టీ యంత్రాంగం లేదు. వాళ్ళకేమో పార్టీ యంత్రాంగం ఉంది, నాయకుడు లేడు. మీది తినాలి, మాది తినాలి, నీకు నేను సరిపోతా, నాకు నువ్వు సరిపోతావు అని ఇద్దరు చక్కగా చేతిలో చేసుకుని నడుస్తున్నారు. బాగుంది, ఏం నష్టం లేదు. మీకు పోస్ట్ పోల్కి మీకు అసలు అవకాశమే లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసాం, పవన్ కళ్యాణే ఓడిపోయినారు ఒక చోట. ఎన్ని సీట్లు వచ్చాయో మనం చూసాం, ఎన్ని సీట్లు వచ్చాయో చూసాం మనం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అదే. గో హెడ్. మంచిది సింగం గారు. కానీ ఇందాక మా సోదరుడు మిత్రుడు ఏం చెప్పాడు, మద్దతు ఇవ్వటం వేరు, జాయిన్ అవటం వేరు అన్నాడు. కరెక్ట్. మా పార్టీ సిద్ధాంతాన్ని ఇస్రేక రైప ప్రతినిధి ఒప్పుకున్నాడు. మేము ఏనాడు కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాం కానీ పొత్తులో చేరలా. పొత్తులో చేరడం అంటే సీట్లు తీసుకోవటం. మాకు సిద్ధాంత బలం ఉంది, భాజపాది సిద్ధాంత బలం, అందుకనే కలిసింది. ఏం సిద్ధాంత బలం సార్? మీ సిద్ధాంత బలంతో చచ్చిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీని బతికిచ్చారు మీరు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ డామ్. పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకపోతే మీరు ఆ డిబేట్ పెడితే అది మాట్లాడతా. మీరు ఆ డిబేట్ పెట్టలేదు కదా, మీరు కలగాపురం బిస్మిల్లా చేయొద్దు. ఓకే. భారతీయ జనతా పార్టీ ఇస్రేక రైపా ఈ యొక్క బిర్యానీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ ఎవరైతే లిచ్ మ్యాథ్యూస్ వండిందా ఆ బిర్యానీ గురించే మనం మాట్లాడుతున్నాం. అది ఏ రకంగా తప్పు అనే దానికి నేను ప్రాతిపాదిక ఇస్తున్నా. ఇప్పుడు మద్దతు ఇవ్వటము, జాయిన్ అవటం వేరని మా సోదరుడే ఒప్పుకున్నాడు. జనసేన ఏనాడు కూడాను, వెంకటరెడ్డి, మేము తెలుగుదేశానికి మద్దతు ఇచ్చామే తప్ప మేము ఎప్పుడు జాయిన్ అవ్వాల. కానీ 2024లో మేము భాజపాతో కలిసి జాయిన్ అయ్యి అధికారానికి పంచుకోవడానికి మేము ముందడుగులు వేస్తున్నాం. ఇది ప్రీ పోల్ అలయన్స్. అందుకనే వాళ్ళు అంగీకరించారు, మేము అంగీకరించారు, తదనుగుణంగానే అడుగులు నడుస్తున్నాయి. కానీ ఇస్రేక రైకాపా ఎప్పుడు ప్రీ పోల్ అలయన్స్ పోదని చెప్పి మా సోదరుడు ఘంటాపథంగా చెప్పాడు. అటువంటిప్పుడు కలిసే ఇదే లేదు. ఇవన్నీ ఏంటంటే రూమర్స్ అనమాట, ఊహాగాన కథనాలు. అవి మార్కెట్ లో చాలా విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు అటువంటి నేను చెప్పమంటే మీ టైం ఇస్తే 100 చెప్తా నేను, 100 చెప్తా నేను. వద్దులేండి అయింది ఎందుకు మనకు కానీ. ఓకే, థ్యాంక్ యూ. ఇకపోతే ఇవాళే వచ్చిన సుప్రీంకోర్టు లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ కథనం చూస్తే ఇక నేను ఏంటి మాట్లాడక్కర్లేదు. ఆ లిజ్ మాథ్యూస్ ఎందుకు ఈ వండి వార్చిన కథనం వండిందో ఇక నేను చెప్పక్కర్లేదు. తదుపరి డిబేట్లు మీరు ఎట్లాగా పెడతారు, నేను కాకపోయినా మా పార్టీ తరఫున ఎవరైనా వస్తారు, లేదా నేను వచ్చినా కానీ దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్థసారథి గారు, ఇందాక కొంత మిగిలిపోయినది నేను పూర్తిగా గో హెడ్. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కానీ దీంట్లో కానీ మనుషుల్లో అయితే పూర్తిగా విలువ ఉందండి. ఈ రోజు కూడా మంచి పార్టీ ఏది అని ఎక్కడైనా సరే ఇండిపెండెంట్ సంస్థలు ఏదైనా ఒక సర్వే చేస్తే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి రాదు. కానీ అధికారంలోకి వస్తుందా అంటే రాదు అనేటువంటి విషయం కూడా మేమే యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి తగ్గ ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆకర్షణ రాజకీయాలకి ఆంధ్ర ప్రజలు లోనై ఉంటారు. నేను చాలా సార్లు ఉదాహరణ చెప్పాను. నేను
దేశమంతా జనతా పార్టీని గెలిపిస్తే మంచి ఇందిరాగాంధీ యొక్క నియంతకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో 42కి 41 సీట్లు ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారా? కాదు. ఆ రోజు నుండి ఆకర్షణ రాజకీయాలు, జగన్ది కూడా అంతే ఆకర్షణ రాజకీయమే. జగన్ది ఏదో ఆయన యొక్క బలం కాదండి. ఈ రోజు 151 వచ్చిన ఆయన విర్రవీగుతున్నాడు, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది తెలుసు. కానీ మతతత్వ పార్టీ అనేటువంటిది వెంకటరెడ్డి గారు ఉన్నారు. దాన్ని పూర్తిగా మతతత్వ పార్టీ ఏది నాకు ఒకటి అర్థం కాలేదు పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒక్క నిమిషం పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆకర్షణ రాజకీయాలు ఎట్లనో నాకు కొంచెం చెప్పరా? ఎందుకంటే మనిషి అయితే ఆయన పెద్ద హ్యాండ్సమ్ కాదు, గొప్ప స్పీకర్ కూడా కాదు, అంటే విత్ డ్యూ అపాలజీస్. ఏ రకమైనటువంటి ఆకర్షణ రాజకీయాలు చెప్పండి నాకు. నేను అదే చెప్తానండి, ఒక నిమిషంలో చెప్పండి. 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రత్యేక హోదా విషయంలో గానీ అమరావతి విషయంలో గానీ మొత్తం అంతా కూడా శాసనసభాపక్షంగా అమరావతి ఉండాలనే కోరింది. ప్రత్యేక హోదా రద్దు అయిపోయిన తర్వాత కూడా ఉంది. తర్వాత ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఏదో ఒక అజెండా కావాలి కాబట్టి ప్రత్యేక హోదా గురించి మరలా మాట్లాడడం మొదలు పెట్టాడు. వాస్తవంగా ప్రత్యేక హోదా ఇప్పుడు రాదు, అది ముగిసిపోయిన అధ్యాయం అనేటువంటిది జగన్ కి తెలుసు, చంద్రబాబుకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. జగన్ ఒప్పుకోడండి, అతను ఒప్పుకోడు దాన్ని. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒప్పుకోడు, ముగిసిన చాప్టర్ కాదు. ముగిసిన చాప్టర్ అనేటువంటిది సాక్ష్యంగా రాజ్యాంగంలో 14వ ఫైనాన్స్ కమిషన్ తో 2018 తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎక్కడున్నారండి మీరు? పుదుచ్చేరిలో పాండిచ్చేరిలో ఏ రకంగా ప్రత్యేక హోదా అన్నారు మీరు? నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఏ రకంగా అన్నారు? కృష్ణమోహన్ గారు ఇలాంటి మేధావులు కూడా ఇట్లా ట్రాప్ లో పడతారని చెప్పేసి చెప్పండి సార్. ఇలాంటి మేధావులు కూడా ఇట్లాంటి ట్రాప్ లో పడతారని ప్రత్యేక హోదా కాదు, మీరు గుర్తుంచుకోండి. అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు గతంలో ఏదైతే ఉందో అది చేస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్. అది ప్రత్యేక ప్యాకేజ్ అట్లా కాదు. నా మాటకు సమాధానం చెప్పండి. అదేంటి పుదుచ్చేరిలో పాండిచ్చేరిలో మీరు ప్రకటించింది ప్రత్యేక చంద్రబాబు తీసుకున్నాడే, ఆ టైప్ లో ప్రత్యేక ప్యాకేజ్ అదేమన్నా? హోదా కాదండి. మీకు మళ్ళా నేను దాని యొక్క డీటెయిల్స్ పంపిస్తాను. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తా. ఈ రోజు ప్రత్యేక హోదా పేరుతో ఏ విధంగా అవుతుందో అట్లా మీడియాలో వచ్చిందే కథనాలు తప్ప ఇట్ ఈస్ నాట్ ప్రత్యేక హోదా కాదు. దయచేసి వీడియో క్లిప్లు కూడా టాంపర్ చేయొచ్చా? వీడియో క్లిప్స్, నిర్మలా సీతారామన్ ప్రసంగం వీడియో క్లిప్స్ వచ్చాయి. పోనీ ప్రింట్ పత్రికల్లో అంటే జర్నలిస్టులు అజ్ఞానులు, వాళ్ళ చేత కాదు, వాళ్ళు రాంగ్ రిపోర్టింగ్ చేశారు అనుకుందాం కాసేపు. మరి వీడియో క్లిప్లో కూడా అలాగే ఉంది. మోహన్ గారు, నేను దాని డీటెయిల్స్ మీకు పంపిస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. తప్పుంటే కూడా నా నెక్స్ట్ సమావేశాల్లో నన్ను ఖచ్చితంగా మీరు విమర్శించండి. అక్కడ ఏముంది అనేటువంటిది మన తూచా తప్పకుండా అక్షర క్రమంలో మీరు అర్థం చేసుకోగలిగితే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలకు ఉండేటువంటి దానికి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకి ఉండే డిఫరెన్సెస్ ని తీసుకుని అక్కడ మాట చెప్తే దాన్ని పత్రికల్లో ప్రత్యేక హోదాని ప్రకటిస్తే దాన్ని మీలాంటి వాళ్ళు కూడా నమ్మడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు పంపించిన తర్వాత నెక్స్ట్ టైం లో కూడా నేను మాట్లాడతాను. నేను రెండవది, ఈ రోజు క్రైస్తవ వీళ్ళకి పాస్టర్లకి ఎవరైతే మతాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో క్రైస్తవ పాస్టర్లకి ప్రభుత్వ ధనాన్ని, ఆలయ ధనాన్ని కాదు ఇచ్చేటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ మతతత్వ పార్టీనా? దేశమంతా కూడా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే దేశంగా ఉండాలి అని అనుకునేటువంటిది భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీనా? వీళ్ళందరూ చేస్తున్న ప్రచారం ఉత్తరప్రదేశ్ లో 45% ముస్లింస్ ఉండేటువంటి దాంట్లో 100% మున్సిపాలిటీలను గెలుచుకునేటువంటిది భారతీయ జనతా పార్టీ. ఇంకా అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు సాక్షాత్తు సాధుపుకున్నాడు ఆయన. ఈ రోజు మీరు లెక్క చూసుకోండి, దాదాపు మైనారిటీస్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఉత్తరప్రదేశ్ లో అక్కడంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా కేటగారికల్ గా ఎప్పుడు కూడా నిరంతరము వీళ్ళ యొక్క ఎల్లో మీడియా, నీలి మీడియా యొక్క ప్రయత్నం ఏంటంటే మేధావుల్ని మొప్పి పెడతారు, మీడియాలో ప్రతిరోజు చర్చలు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు ద్రోహం చేస్తుంది. ఏం ద్రోహం చేస్తుందండి? త్రిపుల్ తలాక్ వెళ్ళిపోతే
మైనార్టీలకు మంచి జరిగిందా, మైనార్టీ స్త్రీలకు చెడ్డ జరిగిందా? 50-70 సంవత్సరాల్లో మీ అందరికీ చేతగానటువంటి విషయాన్ని దమ్ము కొన్ని ఓట్లు వస్తాయో రావో లెక్కేయకుండా ముస్లిం మైనార్టీ మహిళల కోసం, వాళ్ళ భద్రత కోసం విదేశాల్లో లేదండి, అది పాకిస్తాన్ లో లేదు, అక్కడైనా కూడా వాళ్ళ పార్థసారథి గారు దీని మీద మరొకసారి చర్చా కార్యక్రమం పెడదాము. ట్రిపుల్ తలాక్ అంతటి ప్లీజ్ గో అహెడ్. భారతీయ జనతా పార్టీ దేశ ప్రయోజనాలకి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇచ్చిండేటువంటి చాలా మందికి అభిప్రాయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ బిల్లులకు మద్దతు ఇచ్చి కృష్ణమోహన్ గారు కూడా చెప్తూ అదేదో పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా అనుకుంటున్నాండి. బిల్లులకు మద్దతు ఇచ్చారు, ఆ బిల్లుల్లో తప్పుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించేటువంటిది. దేశ ప్రయోజనాల కోసం అండి, కాశ్మీర్ ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమా, త్రిపుల్ తలాక్ ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమా, అయోధ్య ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమా? దేనికి రాష్ట్ర ప్రయోజనాలు దాంట్లో ఉండేటువంటిది? దేశం బాగుండాలిరా బాబు అని చెప్పేసి మిగతా పార్టీలు ధైర్యం చేయకపోతే ఓట్లు వస్తాయో పోతాయో అని చెప్పిండేటువంటి పార్టీకి చేస్తే వైఎస్ఆర్సీపీ మద్దతు పొరపాటున రాష్ట్ర ప్రయోజనాలు వ్యతిరేకిస్తే వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తున్నామండి. వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిండేటువంటిది ఓన్లీ బిల్లుల్లో ఉన్న గొప్పతనానికి. ఈ రోజు దేశం మొత్తంలో ఒక మంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించే అవకాశం ఉందా? ఈ రోజు జనసేన వాళ్ళు చెప్పిండేదే బిల్లుల్లో ఉండే గొప్పతనాన్ని చూసి వైఎస్ఆర్సీపీ ఇచ్చిందా? బిల్లుల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని చూసి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిందా సార్? లాభాన్ని కూడా పొందలేదు కాబట్టే జనసేన లాంటి యొక్క నీతివంతమైన పార్టీతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆయన మంత్రి పదవులు కోరలే, ఆయన అడిగింటే ఎప్పుడో ఇచ్చేటువంటి అవకాశం ఉండేదే కానీ ఆయన కూడా సిద్ధాంతపరంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఉంది. మిగతా వైఎస్ఆర్సీపీ గానీ తెలుగుదేశం గానీ కాంట్రాక్టుల్లోనే ఉంది. అందుకనే ఇసుక ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు 300 సోది లేకుండా సింపుల్ గా వాళ్ళు అడిగిన దానికి ఎవరితోనైనా బేషరతుగా పొత్తుకు కానీ కలుపుకోవడానికి కానీ భారతీయ జనతా పార్టీ రెడీ. అది వైఎస్ఆర్సీపీ అని కాదు, ఇంకోటి అని కాదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి జాయిన్ అవుతా అన్నా వచ్చేయమని అంటారు. మీరేం సిద్ధాంతాల గురించి మీ గొప్ప సిద్ధాంతాలు ప్రజలకు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మీకు దక్షిణ భారతదేశంలో 132 ఎంపీ సీట్లు ఉంటే ఒక తెలంగాణలో 4 వచ్చినాయి, గోవా బీజేపీలో 1, కర్ణాటకలో మాత్రం 25, మిగిలిన రాష్ట్రాల్లో ఆడ బోనీ లేదు. ఇవాళ డిఎంకే ఒకవేళ స్టాలిన్ గారు జాయిన్ అవుతా అంటే మీరు వద్దంటారా చెప్పండి? ఏందో మీరు ఏదో గొప్ప సిద్ధాంతాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎవరి అవసరం ఎవరికి ఉంటుంది? ఈరోజు మీకే అవసరం ఉంటుంది. రాజ్యసభలో బిల్లులు పాస్ కావడం కోసం ఈరోజు మీకు అవసరం ఉంటుంది, మాకేం ఈరోజు అవసరం లేదు. దేశంలో లార్జెస్ట్ పార్లమెంట్ సీట్లు ఉన్న దాంట్లో 4వ పార్టీ ఈరోజు. మొట్టమొదటి మీరుంటే, రెండో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటే, 3 డిఎంకే ఉంటే, 4వ మేము ప్లేస్లో ఉన్నాం 22 సీట్లతో. సో అసలు మేమైతే మీ దగ్గరకు వచ్చి దేహి అని అడుక్కునేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. 2, మీరు అన్న ప్రత్యేక హోదా గురించి ప్రజలకు తెలియాలి. ఎందుకంటే కృష్ణమోహన్ గారిని కూడా మీరు దబాయించేసి అసలు మేము అట్లా అనలేదని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇది నేను చదివి వినిపిస్తాను మీ మేనిఫెస్టోలో. నాకు కొద్దిగా ఇంగ్లీష్ తక్కువ, దానికి తెలుగులో మళ్ళీ మీరే ట్రాన్స్లేట్ చేయాలి. వీ విల్ అప్రోచ్ ద ఫైనాన్స్ కమిషన్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టాటస్ టు ఇంక్రీజ్ డివల్యూషన్ ఫ్రమ్ 25% to 40% యాజ్ డన్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఏందండి ఇది? దీనికి మీనింగ్ ఏంది? నాకు తెలియలేదు, చెప్పండి చెప్పండి. అంటే 25% to 40% నిధుల పంపిణీని దాని పెంచుతూ స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టాటస్, ఆ స్టాటస్ తో పాటు కింద రాశారు 70 దాంట్లో ఇంకా ఉంది. దాంట్లో మీరు చెప్పండి, క్వశ్చన్ చేయకండి. ద సెంటర్ ఫర్ రివైజింగ్ ద కాస్ట్ షేరింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు 70:30 ఫ్రమ్ ద కరెంట్ 30:70 ఫార్ములా ప్లేస్. ఏంటి సార్ దానికి మీనింగ్ చెప్పండి? ఇవన్నీ మీరు ఇస్తా అంటే ఏడేమో అది ముగిసిపోయిన అధ్యాయం. 30-70 ఫార్ములా 70-30 ఇస్తాను అని దాంట్లో మేము అప్రోచ్ అవుతామని చెప్పి సాక్షాత్తు వీళ్ళే చెప్తా ఉంటే మీరు కదా ప్రత్యేక హోదాకి సంబంధం లేదు, మేము ఇవ్వాలన్నాము, అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి మీరే అంతా మాట్లాడుతూ ఉంటే, సార్ మీరు చేసేటటువంటి రాజకీయాలని ఖచ్చితంగా గమనిస్తున్నారు. మీరు ఇందాక జనసేన ఒక నీతివంతమైన పార్టీ, మీరు అంతకంటే డబల్ నీతివంతమైన పార్టీలుగా మీరు సిద్ధాంతాల ప్రకారం వెళ్ళారన్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు సార్, దక్షిణ భారతదేశం వల్ల కుక్కల్లాగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ అని. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే యుద్ధాలు తీసుకొని వస్తారు, సైనికులు చచ్చిపోతారని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మీ గురించి. మళ్ళీ మీరు ఒక నీతివంతం, వాళ్ళు ఒక నీతివంతం అంటే నేను అంతకంటే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలా, పార్టీల గురించి మాట్లాడా. రాజకీయ పార్టీలుగా అందరికీ ఒక్కొక్క సిద్ధాంతాలు ఉంటాయి. మీరు ఎప్పుడు ఏ విధంగా పొత్తులు పెట్టుకున్నారో, ఏం సిద్ధాంతాలో మీరే చెప్పాలి. ఇప్పుడైతే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రాజకీయ పార్టీలు దూరమే.
తెలుగుదేశం ఎంత దూరమో భారతీయ జనతా పార్టీ అంతే దూరం, జనసేన అంతే దూరం తప్ప మాకెవరు దగ్గర కాదు. మేము ఎవరితో ఎప్పుడు పొత్తులు పెట్టుకునేటటువంటి ఆలోచనే లేదు. వాళ్ళు ఒకవేళ అడిగారా లేదా, అడిగితే నిజంగా మా నాయకుడు రిజెక్ట్ చేసే ఉంటాడు. దీంట్లో అయితే ఓపెన్. ఎందుకంటే 2014 ముందే మీరు పొత్తు అడిగారు. ఇప్పుడు మాకేం అవసరం లేదు. అదే రాష్ట్ర ప్రయోజనాల అంశం మీద మద్దతు ఇస్తా ఉన్నాం. అది ప్రత్యేక హోదానా మిగిలిన ఇంకో అంశాల మీద మీరు నిజంగా ఇప్పటికైనా డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. 1-2 ఎంపీ సీట్లతో మిమ్మల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంటుంది. మీరు ఇవన్నీ వదిలేస్తే ఇప్పటికీ కూడా ఇంకా బుకాయించుకుంటా ప్రత్యేక హోదా ఇవ్వం, పోలవరానికి మేము అప్పుడెప్పుడో ఇస్తానని ఎత్తున్నాం, కొత్తగా ఏమో వెనకబడిన జిల్లాలకి అందరికేసే ముష్టి వేస్తాం, బుందేలకని తరహా ప్యాకేజ్ ఇవ్వం, మేము అన్ని గవర్నమెంట్ సంస్థలన్నీ అమ్మేసుకుంటాం అని మీరు ఇదే సిద్ధాంతం చేస్తే రేపు పొద్దున మీరు ఇంకా 2-3 ఏళ్ల తర్వాత లైవ్లో కూర్చోవడానికి కూడా ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. పార్థసారథి ఒకసారి అది గమనించి మీరన్నప్పుడు తీసుకెళ్ళండి. ఐదేళ్ల పాటు ఎంజాయ్ చేయడానికి రాలా, 30 ఏళ్ల పాటు పాలించడానికి వచ్చాం. 5 ఏళ్ల పాటు ఎంజాయ్ చేయడానికి మేము రాలా, 30 ఏళ్ల పాటు ఉండటానికి వచ్చాం. ఒక అవకాశం అంటే 5 ఏళ్ల కోసం అడిగింది కాదు, 30 ఏళ్ళు పాలించబోతా ఉన్నాం. నేను మళ్ళీ వస్తా డిబేట్లోకి, ఎక్కడికి వెళ్ళేది లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ చూపిద్దాం. ఒకటే ఒక మాట చెప్తాను నేను. ఇదే డిబేట్ లో మనం కూర్చోన్నప్పుడు 4 నెలల పాటు మద్యాన్ని పూర్తిగా మానేసినారు. ఎందుకని దాన్ని తీసుకొని రాలేదంటే, లేదు ఈ 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తాం, మళ్ళా డిబేట్లలో వస్తాను, నేను చెప్తానని మీరే మాట్లాడినారు. గుర్తు తెచ్చుకోండి. శాంతి ప్రసాద్ గారు అండ్ కృష్ణ గారు ఈ చర్చా కార్యక్రమంలో ఒక్క నిమిషం సార్. అలాగే మీరు సింగం గారు అట్లా స్వీపింగ్ రిమార్క్ పాస్ చేసిన తర్వాత మాకు అవకాశం ఇవ్వకపోతే ఆయనకి అంత సేపు ఇచ్చి లేదు, ఐ విల్ బి మోర్ కేర్ఫుల్. ఆయన పవన్ కళ్యాణ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవాలి. ఓకే చెప్పండి, ఒక నిమిషంలో చెప్పండి ప్లీజ్. వాళ్ళకి ఇచ్చింది ఒక అవకాశం 5 సంవత్సరాలుగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. 30 సంవత్సరాలు ఎలా ఉంటారు చెప్పాలా? అంటే మద్య నిషేధం 5 సంవత్సరాలు చేస్తారని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టాడు ఉంటుందా? చూద్దాం సార్, ప్రజలుగా తీర్పు ఇవ్వాల్సింది. మనకు డిబేట్ లో మీరు నేను కాదు, ఓకే ప్రజల మనం ప్రతి కామెంట్ కి రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి కామెంట్ కి రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. పార్థసారథి గారు నో పార్థసారథి గారు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు అండ్ పార్థసారథి గారు, శాంతి ప్రసాద్ గారు అండ్ కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.